రాజకీయ రాబందుల సారథ్యంలో అన్యోన్యత వీడినట్టి దౌర్భాగ్యంతో అసమానత ఉప్పినైతే ఉత్ప్రేరణలో కలం విప్పి కలం మాటు ఉద్వేగంతో తెలుగు తల్లి ఆవేదన చూడరా ఆంధ్ర ప్రజల ప్రాణ త్యాగమాగునా నీచమైన నికృష్టుల చేతిలో విచ్ఛిన్నమైన పేద బ్రతుకు చూడరా పదం తొక్కి రణం ఎక్కి కనం రక్కి జనం చెక్కి రణవీధుల రుణ బాధలు విన్నంటిన వాదనలు కదలిరా కలిసి మలసి సమైక్యాంధ్ర సాధిద్దాం కదలిరా కలిసి మలసి సమైక్యాంధ్ర మంత్రులేమో మందనాలకే మద్దతేమో మంద్రసానుకే మనోగతం చాటి మాటుకే కుతంత్రాన కూల్చివేతలే విభజించుట విరమించగ వినతించుట మాహితమే తరలించుట తలవంచుట తిలకించుట మీ మదమే లాభం సొంత మేరకే తెలంగాణం కంచెమేతకే తెలుగు జాతి ఉమ్మడి మాటుగే విడిపోతే భూతమేదిలే అనువంతట ప్రవహించగ పదమింతగ మోహితమే సవరించగ సమతించగ సాధింపుగ మాగరమే రాబందుల సారథ్యంలో అన్యోన్యత వీడినట్టి దౌర్భాగ్యంతో అసమానత ఉప్పినైతే ఉత్ప్రేరణలో కలం విప్పి కలం మాటు ఉద్వేగంతో తెలుగు తల్లి ఆవేదన చూడరా ఆంధ్ర ప్రజల ప్రాణ త్యాగమాగునా నీచమైన నికృష్టుల చేతిలో విచ్ఛిన్నమైన పేద బ్రతుకు చూడరా పదం తొక్కి రణం ఎక్కి కనం రక్కి జనం చెక్కి రణవీధుల రుణ బాధలు విన్నంటిన వాదనలు కలిసి మలసి సమైక్యాంధ్ర సాధిద్దాం కదలిరా కలిసి మలసి సమైక్యాంధ్ర హలో, జై సమైక్యాంధ్ర గోదావరి తీరంలో సమైక్యనాదం కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు చర్చా కార్యక్రమంలో మనకి గౌతమి ఘాట్ వాకర్స్ క్లబ్ సభ్యులంతా కూడా ఇక్కడికి హాజరయ్యారు. వీరందరూ కూడా సమైక్య ఆంధ్రప్రదేశ్ ఏ విధంగా ఉండాలి, దీనికి సంబంధించి పోరాటం ఏ విధంగా సలిపితే మనకి రాష్ట్ర విభజన జరగకుండా ఉంటుందనే అంశానికి సంబంధించి మనతో చర్చించనున్నారు. ముందుగా ఈ కార్యక్రమానికి విచ్చేసిన వక్తల వివరాలు. ఇన్నమూరి రాంబాబు గారు గౌతమి ఘాట్ వాకర్స్ క్లబ్ సభ్యులుగా ఉన్నారు. అదేవిధంగా పందిరి వీరభద్ర స్వామి గారు, ఎన్నమూరి బాలసుబ్రహ్మణ్యం గారు.
మరుకుర్తి దుర్గా వరప్రసాద్ యాదవ్ గారు, అప్పన్న సుబ్బారావు గారు ఈ చర్చా కార్యక్రమంలో పాల్గొంటున్నారు. యథావిధిగా మనకి ప్రతాప్ ప్రగళ్లపాటి గారు విశ్లేషణ అందిస్తారు. ముందుగా మనం ఎన్నమూరి రాంబాబు గారి దగ్గరికి వెళ్దాం. రాంబాబు గారు నమస్కారం సార్. ఇప్పుడు రాష్ట్ర విభజనకి కొంత బ్రేకులు పడుతున్నట్లు సమాచారం అందుతుంది. ఈ నేపథ్యంలో ఇంకా నోట్ ప్రిపేర్ కావటం లేదు, మా వల్లే జరుగుతుందని కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు. అంటే నిన్న జరిగిన కావూరి వాళ్ళు పెట్టుకున్న మీటింగ్లో కావచ్చు, ఇతర ఒత్తిళ్లు కావచ్చు, ఇటు జరుగుతున్న ఉద్యమం నేపథ్యంలో కావచ్చు, కాంగ్రెస్ పార్టీ అయినా స్లో అయినట్టు కనిపించిందా, ఈ విభజన దిశగానే వెళ్తున్నట్లు అనిపిస్తుందా మీకు? ఒకవైపు స్లోగా కనపడుతుందండి, ఒకవైపు కేంద్రంలోనేమో వాళ్ళ ప్రక్రియ వాళ్ళు చేసుకుంటూ వెళ్తున్నట్టుగా కనిపిస్తుంది. ఇక్కడ ఆంధ్ర రాష్ట్ర ప్రజలతోటి డ్రామా ఆడుతుంది. ఎందుకంటే ఇక్కడ ఫస్ట్ నుంచి కూడా మొదటి నుంచి కూడా ఈ అనిశ్చితికి కారణం కాంగ్రెస్ పార్టీయే కారణం. 2001లో చిన్నారెడ్డి నాయకత్వంలో రాజశేఖర రెడ్డి గారు ఇది మొట్టమొదటిగా ప్రారంభించారు తెలంగాణ ఇవ్వాలని చెప్పేసి. దాని తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత సెకండ్ ఎస్ఆర్సీ అని చెప్పేసి మెలికి పెట్టి దాన్ని ప్రొలాంగ్ చేసుకుంటూ వచ్చారు. దాని తర్వాత తెలంగాణ రాష్ట్రంలో ఉన్న సభలన్నిటికీ కూడా సోనియా గాంధీ గారు టీఆర్ఎస్ జెండా వేసుకుని తెలంగాణ రాష్ట్రం ఇస్తానన్నట్టుగా అనౌన్స్ చేశారు ఆ రోజుల్లో. దాని తర్వాత ఎక్కడ లా అండ్ ఆర్డర్ కంట్రోల్ లేదు. తెలంగాణ రాష్ట్ర నాయకులు వాళ్ళ ఇష్టానుసారంగా నోటికి ఏదొస్తే అది మాట్లాడుతూ ఆంధ్ర ఉద్యోగుల్ని ఊరికి వెళ్ళిన వాళ్ళు ఎలాగూ మేము రానివ్వమని అంటూ అవాకులు చవాకులు పేరుతున్న వాళ్ళకి లా అండ్ ఆర్డర్ కంట్రోల్ ఈ ప్రభుత్వం లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేయలేకపోయింది. దాని తర్వాత నారా చంద్రబాబు నాయుడు వాళ్ళ క్యాబినెట్లో వాళ్ళు కూడా దేవేంద్ర గౌడ్, దాని తర్వాత కడియం శ్రీహరి, తర్వాత నాగం జనార్దన్ రెడ్డి కూడా మీరు తెలంగాణ అనౌన్స్ చేయకపోతే బయటికి వెళ్ళిపోతాం, పాలిట్ బ్యూరో సభ్యులు బయటికి వెళ్ళిపోతాం అని అంటూ కూడా అనౌన్స్ చేసిన 2008 వరకు కూడా ఆయన తీవ్రంగా మనస్తాపం చెందారు. ఏంటి రాష్ట్రం ఏమైపోతుంది? ఒకే తెలంగాణలో నేను డెవలప్ చేశాను, హైదరాబాద్ని అద్భుతంగా డెవలప్ చేశాను, ఐటీని ఇవన్నీ కూడా చాలా చక్కగా చేసుకొచ్చాను, లక్షలాది ఉద్యోగాలు వచ్చేటట్టు ఏర్పాటు చేశాం, ప్రతి ఒక్క చదువుకునే స్టూడెంట్ అందరికి కూడా 50,000 1,80,000 రూపాయల జీతాలు వచ్చేటట్టుగా చేశాం. కానీ ఈ తెలంగాణ ఉద్యమంతో ఈ ఐటీ కంపెనీలు కూడా వెనక్కి వెళ్ళిపోతున్నాయి. ఒకే సినిమా ఇండస్ట్రీ కూడా ఎక్కడ సెట్టింగ్లు వేసి ఎక్కడ షూటింగ్లు జరిగినా వీళ్ళు రౌడీజం చేస్తూ కొన్ని కోట్ల రూపాయల సెట్టింగ్లు కూడా నాశనం చేసిన సందర్భాలు ఉన్నాయి. అప్పుడు కూడా ప్రభుత్వం కంట్రోల్ చేయలేకపోయిన పరిస్థితిలో 2 కళ్ళ సిద్ధాంతం అని అంటూ కూడా చెప్పారు. ఎందుకంటే ఒక తండ్రికి 2 కొడుకులు సమానమే. తెలుగు మాట్లాడే రాష్ట్రానికి ఈయన ముఖ్యమంత్రి, కానీ ఒక కోస్తా ఆంధ్రకే కాదు ముఖ్యమంత్రి, మొత్తం ఆంధ్రాకి ముఖ్యమంత్రి అయిన కానీ ఈ రాష్ట్రాన్ని ఇచ్చే అధికారం తెలుగుదేశం పార్టీలో లేదు. అంటే ఆయన ప్రధాన ప్రతిపక్ష నేతగా ఉన్నారు, ముఖ్యమంత్రిగా లేరు. అంతే. ఒకటి. రెండోది ఏంటంటే చంద్రబాబు నాయుడు 2008లో కొన్ని ఒత్తిళ్ల వల్ల లేఖ ఇచ్చారని చెప్తున్నారు. 2008లో 2001లో కాంగ్రెస్ పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్టార్ట్ చేస్తే రాంబాబు గారు మీరు తెలుగుదేశం పార్టీ ప్రతినిధిగా కాకుండా ఒక సామాన్య పౌరుడిగా చెప్పండి, ఏ పార్టీ, అన్ని పార్టీలు కూడా ఈ పాపంలో భాగస్వామ్యం ఉంది అన్నది ఇక్కడ సీమాంధ్ర ప్రజలకు ఉన్న బలమైన ఆరోపణ గానీ విమర్శ గానీ ఏదైనా అవచ్చు. ఇక్కడ మీకు అదే చెప్పబోతున్నాను నేను. 2008 వరకు కూడా ఆలోచించి అక్కడ లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేయకుండా ఒక కోస్తాంధ్ర ప్రజలు అందరూ కూడా ఇబ్బంది పడుతుంటే ఒక ఎంపీలని ఎమ్మెల్యేలను కూడా కొడుతున్నా సరే ఈ ప్రభుత్వం కంట్రోల్ చేయలేకుండా తెలంగాణ రాష్ట్రాన్ని అయితే హైదరాబాద్ రాష్ట్రాన్ని అయితే నాశనం చేస్తుంటే వీళ్ళు కంట్రోల్ చేయలేకపోతున్నారు కాంగ్రెస్ పార్టీ. తర్వాత పొలిట్ బ్యూరో సభ్యులు కూడా తెలుగుదేశం వాళ్ళు కూడా అక్కడ నాగం జనార్దన్ రెడ్డిని ఉస్మానియా యూనివర్సిటీలో చచ్చేటట్టు కొట్టారు. ఎక్కడా కూడా ఏది కంట్రోల్ లేదు. నక్సలైట్ ఉద్యమం వెనకాల ఉన్నారని చెప్పేసి కూడా మాజీ నక్సలైట్ దాంట్లో పార్టిసిపేట్ చేశాడని చెప్పేసి
ఆవేళ ఎంక్వైరీలో బయటకు వచ్చింది. అంటే ఈ రోజున ఇప్పుడు సమైక్యాంధ్రప్రదేశ్ గా రాష్ట్రాన్ని ఉంచకపోతే కనుక ఇక్కడ కూడా అదే పరిస్థితి వస్తుందని చెప్పి సీమాంధ్ర ప్రాంతాల్లో అందరూ కూడా తరిగి కొడుతున్నారు. ఈ రోజు టీజీ వెంకటేష్ మీద చెప్పులతో దాడి చేశారు. నిన్న ఒక మంత్రి మీద శత్రుచర్ల విజయరామరాజు మీద దాడి జరిగిందండి. జయప్రకాష్ నారాయణ ఆయన మీద కూడా దాడికి అనంతపురంలో పాల్పడ్డారు. ఇలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు రేపు ఆత్మగౌరవ యాత్ర అంటూ ఈయన మళ్ళీ వచ్చినప్పుడు ఆల్రెడీ వైఎస్ఆర్ పార్టీకి చెందిన షర్మిల కానీ ఇతర నాయకులంతా కూడా రెచ్చగొట్టి వెళ్తున్నారు ప్రజల్ని. మీరు దాడులకు పాల్పడండి, అసలు సమైక్యాంధ్ర అనకపోతే ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించద్దు ఎవరిని అని చెప్పి. ఈ పరిస్థితుల్లో రేపు సీమాంధ్ర జిల్లాలకు వచ్చే చంద్రబాబు నాయుడు టూర్ని సజావుగా సాగే అవకాశం ఉందంటారా, లేదంటే ఈ లేఖను తిరిగి ఇచ్చేయాలని చెప్తున్న ఈ ప్రాంత వాసుల మనోభావాలను ఆయన గౌరవించే అవకాశం లేదంటారు? కరెక్ట్గా, ఎందుకంటే చక్కగా రిసీవ్ చేసుకుంటారండి. ఎందుకంటే ఇది బీజం వేసింది వైఎస్ఆర్సీపీ, తర్వాత ఇది ఇచ్చేది మేమే తెచ్చేది మేమంటే కాంగ్రెస్ పార్టీ. ఎందుకంటే అది జాతీయ పార్టీ చేతిలో ఉంటుంది, కానీ లేఖ ఇచ్చినంత మాత్రాన చంద్రబాబు చేతిలో ఉండదు. అనేకమైన లెటర్స్ ఇచ్చారు. ఆ రోజు రాజశేఖర రెడ్డి రాజ్ ఆఫ్ ది కరప్షన్ అని చెప్పేసి ఈయన మీద బోల్డ్ ఎలిగేషన్స్ తోటి ఆవిడ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కూడా లేఖ ఇవ్వడం జరిగింది. ప్రాంతానికి కూడా రిలీజ్ చేశారు. ఆ వేళ యాక్షన్ తీసుకోవడం జరిగిందా? అంటే ప్రాంతానికి ఒక మాట చెప్పడం, ప్రాంతానికి ఒక లేఖ రాయడం అన్నది కరెక్ట్ అంటారు. మరి అక్కడ వీళ్ళు లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేయలేకపోతున్నారు, ఏ విధంగానూ కంట్రోల్ చేయలేకపోతున్నప్పుడు మరి లేఖ ఇవ్వక మొత్తం తగలెట్టేసుకోమంటారు చెప్పండి రాష్ట్రాన్ని. ఈ రోజు సీమాంధ్ర ప్రాంతంలో కూడా ఇదే పరిస్థితి ఉంది. దాదాపు 46 రోజులు 47 రోజులు అవుతున్నప్పటికీ కూడా ఇక్కడ కూడా ఉద్యమ సెగ ఎక్కడ తగ్గటం లేదు. ఈ నేపథ్యంలో ఇక్కడ ప్రాంతవాసుల మనోభావాలు గౌరవించి ఆయన సమైక్యంగా ఉంచండి అని ఇంకో లేఖిస్తారా? మీరు చాలా చక్కగా అడిగారండి. అసలు ఒక లేఖ ఇచ్చిన తర్వాత వీళ్ళు ఎంతవరకు చేస్తారో ఆ ప్రాంత ప్రజల్ని ఈ ప్రాంత ప్రజల్ని గొడవ లేకుండా సమన్యాయం చేస్తూ, లేదంటే గొడవ ఆరేటట్టు చేసిన అప్పుడు లేఖ విషయం అనేది వెనక్కి తీసుకోవడానికి ఆలోచిస్తారు. కానీ ఒకేపు మంట రాజేస్తూ వంకలేనమ్మ డొంకట్టుగా ఏలాడిందని చెప్పేసి ఇచ్చేది మేమే తెచ్చేది మేమని కాంగ్రెస్ పార్టీ చెప్తుంది. ఒకేపు అసలు పునాది వేసింది రాజశేఖర రెడ్డి గారు. ఈ వేళ వచ్చేసి మీరు చేసిన పాపాన్ని ఇంకోళ్ళ మీద నెట్టేయడం అనేది ఎంతవరకు సమంజసం? మళ్ళీ మీ దగ్గరికి వద్దాం. మీరు చెప్పండి యాదవ్ గారు, ఎలాంటి పరిస్థితి ఉంది ఇప్పుడు? ఉద్యమం తీవ్ర స్థాయిలో కొనసాగుతుంది. ఉద్యమ ప్రభావం వల్ల కాంగ్రెస్ పార్టీ కళ్ళు తెరిచి విభజన ప్రక్రియను ఆపు చేసే అవకాశం ఉందని భావిస్తున్నారా? ఉద్యమం ఇంకా ఏ దశకు వెళ్తే మనకు రాష్ట్రం సమైక్యంగా ఉండే అవకాశం ఉంటుంది? నిజంగా ఈరోజు ఆంధ్ర రాష్ట్రం, ఆంధ్రప్రదేశ్ ఈరోజు 2 ఇష్యూల మీద పోరాడుతుందండి. 9 కోట్ల జనాభా కూడా ఈరోజు 2 ఇష్యూల మీద పోరాడుతుంది. ఆంధ్ర రాష్ట్రం ఒకప్పుడు పారిశ్రామిక పరంగా కానీ ఐటీ పరంగా కానీ ఎంతో అభివృద్ధి చెందింది. ఈరోజు ఒక అవినీతి, రెండోది విభజన, ఈ 2 ఆప్షన్ల మీద ఆంధ్ర రాష్ట్రం అతలాకుతలం అయిపోయింది. ఫస్ట్ పాయింట్, కొంతమంది వేర్పాటువాదుల వల్ల, కొంతమంది రాజకీయ నిరుద్యోగుల వల్ల ఈ తెలంగాణ నినాదం ముందుకొచ్చింది. ఆనాడు కేసీఆర్కి మంత్రి పదవి ఇవ్వలేదన్న ఒక ఇదితో చంద్రబాబు నాయుడు ఆయన ఈరోజు కేసీఆర్ని ఈరోజు అతను కూడా బహిరంగ సభలో చెప్తున్నాడు, నేను ఆ రోజు కేసీఆర్కి మంత్రి పదవి ఇచ్చిండుంటే ఈరోజు తెలంగాణ లేదన్నాడు. అంటే మంత్రి పదవికి తెలంగాణకి ముడి, అంతేగాని తెలంగాణలో ఉన్న ప్రజలకు న్యాయం చేయాలన్న తపన ఇటు కేసీఆర్కి కానీ ఇటు ప్రధాన పార్టీ నాయకులకు కానీ లేదు. ఫస్ట్ పాయింట్ అండి. రెండో పాయింట్ వచ్చే లోపల అవినీతి. ఈరోజు రాష్ట్రం ఎంతో సహజ సంపదని దోచేశారు. వాస్తవంగా మనం మాట్లాడుకోవాలనుకుంటే అంటే వర్తమాన భవిష్యత్తు రాజకీయాల గురించి చెప్పండి. ఇప్పుడు సీమాంధ్ర ప్రాంతంలో జరుగుతున్న ఈ ఉద్యమానికి కాంగ్రెస్ పార్టీ స్పందించే అవకాశం ఉందా లేదా? ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే అవకాశం ఉందా లేదా? హైదరాబాద్ విషయాన్ని తేల్చే అవకాశం ఉందా లేదా? 100% ఉందండి. ఎందుకంటే ఇది ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా కాంగ్రెస్ పార్టీని దోషి అని అంటున్నారు, కానీ కాంగ్రెస్ పార్టీ దోషి కాదండి. ఇందులో ఈరోజు 2008లో తెలుగుదేశం తెలంగాణకు అనుకూలంగా ప్రణబ్ ముఖర్జీకి లెటర్ ఇచ్చింది. అంటే అన్ని పార్టీలను దోషులుగా కాంగ్రెస్ నిలబెట్టినట్టుంది ఇక్కడ. అంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ వచ్చే లోపల అఖిల పక్షంలో ప్రతి ఒక్కరి యొక్క అభిప్రాయం తీసుకుంది. ఈరోజు ఢిల్లీలో కానీ హైదరాబాద్లో కానీ
అఖిలపక్షం అంటే ఆల్ పార్టీస్ వాళ్ళ అభిప్రాయాలు ఏంటో తీసుకునే నిర్ణయం తీసుకుంది ఈరోజు కాంగ్రెస్ పార్టీ. తెలుగుదేశం లెటర్ ఇచ్చింది 2008లో ప్రణబ్ ముఖర్జీకి తెలంగాణకు అనుకూలంగా లేఖ ఇచ్చింది. సిపిఐ కార్యదర్శి రాష్ట్ర కార్యదర్శి నారాయణ కూడా తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నాడు. బీజేపీ కాకినాడ సిద్ధాంతం 2 రాష్ట్రాల్లో ఆంధ్ర తెలంగాణ అని బీజేపీ కూడా తీర్మానం చేసింది. బీజేపీ కూడా తెలంగాణలో ఉద్యమం చేసింది. అలాగా ప్రతి ఒక్కరు కూడా వైఎస్ఆర్సీపీ ఇడుపులపాయలో వైఎస్ఆర్సీపీ ప్లేనరీలో కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పాడండి? మేము తెలంగాణ సెంటిమెంట్ గౌరవిస్తున్నాం, తెలంగాణకి మేము అనుకూలం, తెలంగాణ సెంటిమెంట్ గౌరవిస్తున్నాం కాబట్టి తెలంగాణకి మేము అడ్డు రామని ఆ రోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెప్పాడు. ఈ రోజు ప్రజల్లో వచ్చిన ఉద్యమాన్ని ప్రజల్లో ఏ రాజకీయ పార్టీలో రాలేదండి ఉద్యమం. ప్రజలు స్వచ్ఛందంగా ఈ రోజు రోడ్ల మీదకి వచ్చేస్తున్నారు. రాష్ట్ర జనాభాలో 65% జనాభా ఈ రోజు రోడ్ల మీద ఉంది. ఈ రోజు 65% జనాభా సమైక్యాంధ్ర ఉద్యమాన్ని ముందుకు నడిపిస్తుందండి. ఈ ఉద్యమ తాకిడికి లొంగి ప్రధాన రాజకీయ పార్టీలన్నీ కూడా మళ్ళా యూటర్న్ తీసుకుంది. ఈరోజు వాస్తవం మాట్లాడుకోవాలి మనం. ఈరోజు యూటర్న్ తీసుకుంది. ఏమంటే ఈరోజు సమైక్య సంకారం అని చెప్పి కడప నుంచి సీమాంధ్రంలో మొదలు పెట్టాల్సిన యాత్ర ఏంటండి? తెలంగాణలో మొదలు పెట్టమనండి. తెలుగు జాతి ఆత్మగౌరవ యాత్ర తెలంగాణలో మొదలు పెట్టమనండి. ఈరోజు గొప్పగా చెప్పుకోవాలి. ఏపీ ఎన్జిఓ అధ్యక్షుడు అశోక్ బాబు తెలంగాణ గడ్డ మీద హైదరాబాద్ మీద సమైక్యాంధ్ర ఉద్యమ తాగిడిని ఈరోజు తెలంగాణ వాళ్ళందరికీ చూపించాడు. దేశం మొత్తం చూపించాడు. గర్వించాలి మనం ఈరోజు. దుర్గాయాదవ్ గారు, మీరు అంటే అమలాపురం ఎంపీ హర్ష కుమార్ తో బాగా ప్రధాన అనుచరులుగా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీలో కూడా ఇక్కడ క్రియాశీలకంగా ఉంటుంటారు. అమలాపురం ఎంపీ హర్ష కుమార్ చాలా సందర్భాల్లో తెలంగాణకు అనుకూలంగా ప్రకటనలు ఇవ్వడం జరిగింది. దీని మీద మీరే ఉంటారు? లేదండి, ఈరోజు రాష్ట్ర ఉద్యమం స్టార్ట్ అయ్యే ముందు కాదు, అంతకు ముందు కూడా చెప్తానండి. ఈ రోజు ఎంపీ హర్ష కుమార్ గారు, అమలాపురం ఎంపీ హర్ష కుమార్ గారు చాలా పరిజ్ఞానంతో విజ్ఞానంతో ఆయన ఏం చెప్పారు? హైదరాబాద్ ఈ రోజు ఇటు తెలంగాణ కానీ ఇటు సీమాంధ్ర కానీ మధ్యలో అది గుండెకాయ లాంటిది. హైదరాబాద్ గురించి ఆయన మాట్లాడాడు. ఏ రోజు కూడా హైదరాబాద్ మనందరి సొత్తు, హైదరాబాద్ ఎవరి సొత్తు కాదు. హైదరాబాద్ విషయంలో అతను చాలా చాలా చక్కగా చెప్పాడు ఆయన. ఈ రోజు ఆ రోజు ఆయన చెప్పిన నినాదంతో ఈ రోజు ప్రతి ఒక్కరు కూడా ఆయన మాట పట్టుకుని ఉంటే ఈరోజు హైదరాబాద్ సీమాంధ్రకు అవుతును. ఈరోజు ఆనాడు జై ఆంధ్ర ఉద్యమంలో ఆయన పాల్గొన్నాడు. 4 రోజులు జైల్లో కూడా ఉన్నారు ఆయన. ఈరోజు ప్రజా ఉద్యమంలో ఆ రోజు ఆయన పాల్గొన్నాడు. ఈ రోజు కూడా ఆయన ఒకటే చెప్పారు. ఏమని చెప్పారు? తెలంగాణ ప్రజలు తెలంగాణను కోరుకుంటున్నారు, రైట్, తెలంగాణ కోరుకుంటున్నారు కాబట్టి తెలంగాణ ఇవ్వడం తప్పులేదు. బట్ హైదరాబాద్ విషయం వచ్చే లోపల ఇటు సీమాంధ్రది ఇటు తెలంగాణది ఈ 2 పక్షాలు చెందినది హైదరాబాద్. ఈ హైదరాబాద్ విషయంలో సీమాంధ్ర వాళ్ళు ఎంతో డెవలప్ చేసింది హైదరాబాద్. ఈ హైదరాబాద్ విషయంలో ఆతి చూచి అడుగులేసి హైదరాబాద్కి సమన్వయం చేయండి. హైదరాబాద్ మనందరి సొత్తు అని రాష్ట్రంలోనే ఒకే ఒక్క వ్యక్తి చాటి చెప్పిన వ్యక్తి ఏంటంటే జీవి హర్ష కుమార్ గారు. ఆ రోజు మీరు అన్నారు. ఇప్పుడు ఈ రోజు మొట్టమొదటి రాజీనామా చేసిన వ్యక్తి కూడా జీవి హర్ష కుమార్ గారు. పార్లమెంట్ లో సస్పెండ్ అయిన వ్యక్తి కూడా జీవి హర్ష కుమార్ గారు. మొన్న ఆంధ్ర యూనివర్సిటీ ఉద్యమంలో కూడా పాల్గొని ఉద్యమ తాకిడిని తెలియజేసి అందరినీ ఉత్సాహపరిచిన వ్యక్తి హర్ష కుమార్ గారు. అమలాపురం ఎంపీ కావచ్చు, రాజమండ్రి ఎంపీ కావచ్చు, పలంరాజు కావచ్చు, మన జిల్లాకు చెందిన ముగ్గురు కూడా రాజీనామాలు అయితే చేసామంటున్నారు కానీ ఆమోదింపం చేసుకోవడంలో ఎందుకు విఫలమవుతున్నారు? ఇది కరెక్ట్గా మాట్లాడారండి మీరు. ఈ రోజు నిజంగా మన ఆంధ్రప్రదేశ్లోని 3 ఎంపీలు చాలా కీలకమైన ఎంపీలు. పల్లంరాజు గారిని కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి, ఉండవల్లి అరుణ్ కుమార్ గారు కూడా చాలా అధిష్టానంతో సత్సంబంధాలు ఉన్న వ్యక్తి. అలాగే హర్ష కుమార్ గారు కూడా అధిష్టానంతో ఒక ఉన్నత స్థానంలో ఉన్న వ్యక్తి. ఈ రోజు రాజీనామాలు చేసి ఉంటే రేపొద్దున తెలంగాణ బిల్లుని పార్లమెంట్ లో పెడితే రేపు అడ్డుకునేది ఎవరండి? ఆ ప్రక్రియ దాకా ఎందుకు ఆగాలి? విభజన ఆపలేరా? వీళ్ళు రాజీనామా చేస్తుంటే ఆ ప్రక్రియకి వెళ్ళదు కదా కాంగ్రెస్ పార్టీ. లేదండి, ఇప్పుడు కేంద్ర మంత్రి హోంశాఖ మంత్రి షిండే గారు ఏం చెప్తున్నారు? కేంద్ర నోట్ తయారైపోయింది, తెలంగాణ నోట్ అయింది, మేము పార్లమెంట్ పంపుతాం అన్నారు. రేపు పార్లమెంట్ అడ్డుకునేది ఎవరు? ఎవరు లేకపోతే ఎవరు అడ్డుకుంటారండి? పార్లమెంట్ లో వీళ్ళు రాజీనామా చేస్తే రాజకీయ సంక్షోభంతో ప్రభుత్వం కూలే ప్రమాదం ఉంది. వాళ్ళ రాజీనామాలు ఆమోదింపు చేస్తే కనుక ప్రభుత్వమే ఉండని పరిస్థితి ఉంటుంది. ఆల్రెడీ ఆ నేపథ్యంలో బిల్లే అసలు రాదు కదా అక్కడ. ఆల్రెడీ కాంగ్రెస్ ప్రభుత్వం మెజారిటీలోనే ఉందండి. 5 ఎంపీలు రాజీనామా చేయడం వల్ల కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పడిపోయే ఛాన్సే లేదు. 2 ఎంపీల కోసం కేవలం తెలంగాణ ప్రాంతంలో 2 ఎంపీలు టీఆర్ఎస్ లోకి వెళ్లారని ఈ నిర్ణయానికి త్వరితపడింది కాంగ్రెస్ పార్టీ. 5 ఎంపీలు అంటే ఇంకా ఏ విధంగా ఆలోచిస్తుంది? లేదండి,
తెలంగాణ ప్రక్రియ కాంగ్రెస్ పార్టీ మొదలుపెట్టిందంటే ప్రధాన ప్రతిపక్ష పార్టీలైనటువంటి తెలుగుదేశం కానీ, వైఎస్ఆర్సీపీ కానీ, బీజేపీ కానీ, సిపిఐ కానీ స్పష్టంగా మీడియా సమావేశంలో చెప్పారు. ఏం చెప్పారు? మేము తెలంగాణకు అనుకూలం, మేము తెలంగాణకు అనుకూలంగా లెటర్ ఇస్తున్నాం, ఇచ్చేది మీరే తెచ్చేది మీరే అన్నారు కదా, ఇవ్వండి అని కాంగ్రెస్ పార్టీని నిలదీస్తే కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన నిర్ణయం చెప్పింది. ఏం చెప్పిందండి? తెలంగాణ ఇస్తున్నామని సిడబ్ల్యూసీలో చెప్పింది. ఇది ఈ రోజు ప్రధాన దోషి కాంగ్రెస్ అంటున్నారు, కానీ ప్రధాన దోషి కాంగ్రెస్ కాదండి, ఈ ప్రధాన ప్రతిపక్ష పార్టీలు. మళ్ళీ మీ దగ్గరకు వద్దాం. వీరభద్ర స్వామి గారు, వీరిద్దరు వాదంతో ఎంతవరకు ఎక్కిపిస్తారు? ఒకళ్ళు తెలుగుదేశానికి ఫేవర్గా, ఒకళ్ళు కాంగ్రెస్కి ఫేవర్గా చెప్తున్నారు. మీరు ప్రజల పక్షాన నిలబడి చెప్పండి. నిజం చెప్పాలంటే అన్ని పార్టీలది తప్పే. కాంగ్రెస్ వాళ్ళు మా వాళ్ళని తప్పులేదు, తెలుగుదేశం పార్టీ వాళ్ళు మా వాళ్ళని తప్పులేదు అని చెప్తున్నారు. కానీ ఇది నిజంగా అందరూ అభిమతం తెలియపరిచి సెంట్రల్ గవర్నమెంట్ పంపించిన వాళ్ళు వీళ్ళందరూ కూడా. ప్రణబ్ ముఖర్జీకి 2008 సంవత్సరంలో చంద్రబాబు నాయుడు ఓకే చెప్పారు. అలా ప్రతి పబ్లిక్ మీటింగ్లో కూడాను వైఎస్ఆర్సీపీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి అని, బీజేపీ నాయకులు అని ప్రతి ఒక్కళ్ళు కూడా మేము తెలంగాణకి వ్యతిరేకులం కాదని పబ్లిక్ మీటింగ్లో చెప్పారు. ప్రజలందరూ విన్నారు. అయితే ఈ నాయకులందరూ కూడా మనల్ని మభ్యపెట్టారు. ఇదేవి జరగదురా, ఇదేవి తెలంగాణ విభజన జరగదు, మనకి క్లారిటీ ఇవ్వలేదు. అప్పటి వరకు కూడా మనం ఏమీ విభజన జరగదన్న దృష్టిలోనే ఉన్నాం. కానీ ఈ నాయకులందరూ మనకి అడ్డుగా ఉన్నారు, మనకు అందరికీ ప్రొటెక్షన్ ఇస్తారు అని చెప్పి అనుకున్నాం. ఈ నాయకులు కూడా ఏం చేస్తారు? సెంట్రల్ గవర్నమెంట్లోకి వెళ్ళి సోనియా గాంధీకి ఏం చెప్తే దానికి ఓకే అంటూ ఉంటారు. అంతేగాని యాంటీగా చెప్పడానికి ఏమవుద్ది? ఈ మధ్యకాలంలో చూడండి, మన ఆహార భద్రత బిల్లు అయితే ఏకంగా ఆమోదించేసేశారు. అప్పుడు అంటది ఆహార భద్రత బిల్లు కాబట్టి ఆమోదించేసారు, తెలంగాణ బిల్లు అయితే మీరు ఎందుకు ఆమోదించారని చెప్పేసి ముట్టుగా కట్టి ఈ ఎంపీలందరినీ అడుగుతుంది. అయితే రాజీనామాల విషయం దగ్గరికి వచ్చేటప్పటికి ఏ రాజీనామాలు ఎవరికి ఇవ్వాలి, ఎవరు యాక్సెప్ట్ చేస్తారండి? వీళ్ళు రాజీనామాలు యాక్సెప్ట్ చేసేది సోనియా గాంధీ యాక్సెప్ట్ చేయాలి. ఇక్కడ ప్రభుత్వం అనేది ఏమీ లేదండి. ఇది రాజీనామాలు అంటారా, రాజీ డ్రామాలు అంటారా? రాజీ డ్రామాలు, 100% రాజీ డ్రామాలండి. వీళ్ళు రాజీ డ్రామా ఆడకపోతే మన దగ్గర రాలేరు. రేపు పొద్దున మనం ఎలక్ట్ చేసుకున్నాం కాబట్టి, మనం ఎందుకున్నాం కాబట్టి మన దగ్గరికి వచ్చి వాళ్ళు మగం చూపించుకోలేరు. ఏమయ్యా ఇంతమంది ప్రజలు ఆంధ్రప్రదేశ్లో ఉన్న వాళ్ళు తెలివి తక్కువ వల్ల ప్రతి డిపార్ట్మెంట్ ఎన్జిఓస్ వచ్చారు, ఆర్టీసీ వాళ్ళు వచ్చారు, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్, ప్రతి ఒక్కళ్ళు కూడా 60% ఆఫ్ ద పీపుల్ రోడ్డు మీకు వచ్చి ఈ ఆంధ్రప్రదేశ్ విడదీయడం అనేది చాలా తప్పు అని చెప్తుంటే వీళ్ళందరూ తెలివి తక్కువగా రోడ్ల మీకు ఇచ్చారండి. ఉద్యోగాలు మానుకుని, వ్యాపారాలు మానుకుని రోడ్ల మీదకి వచ్చారు. ఎంత నష్టం ఉందండి? కొంప గొడ్డు అన్ని అమ్మేసుకుని, పొలాలు కూడా అమ్మేసుకుని, భూములు అమ్మేసుకుని హైదరాబాద్లో పెట్టుకున్నారు. ఎందుకు పెట్టుకున్నారు? అది మనకి కేంద్రీకృతం అయింది. మనకి మెట్రోపాలిటన్ సిటీ, అక్కడ పెట్టుకున్న వ్యాపారం బాగా జరుగుతుంది. మొత్తం సెక్రటేరియట్ అక్కడ ఉంది. ఏ ఒక్క లైసెన్స్ రావాలో ఏదైనా కూడా చాలా ఈజీగా ఉంటుంది. ఐటీ డెవలప్ అయింది, రియల్ ఎస్టేట్ డెవలప్ అయింది. అది మనది, అది తెలంగాణ వాళ్ళది అని చెప్పేసి మనకి ఎటువంటి భావన ఈ రోజు లేదు. కాబట్టి మనం తీసుకెళ్లి ఆస్తులన్నీ అక్కడ పెట్టి ఇంటికి ఒక్కడైనా సరే ఆంధ్రప్రదేశ్లో మినిమం చదువుకున్నవాడు వెళ్ళి హైదరాబాద్లో ఏదో ఒక ఉద్యోగం, హోటల్లోనూ లేకపోతే ఒక ఇండస్ట్రీలోనో ఫ్యాక్టరీలో ప్రతి దాంట్లో ఉద్యోగం చేసుకుంటున్నాడు. ఎందుకు చేసుకున్నాడు? మనది. అక్కడ తెలంగాణ వాడు ఉన్నాడు, మన తెలుగు వాళ్ళు, మన ఆంధ్ర వాళ్ళు కూడా ఉన్నారు. ఆ యొక్క డిఫరెన్స్ లేదు మనకి. వీరభద్ర స్వామి గారు మార్నింగ్ వాకింగ్ వెళ్తూ ఉంటారు, ఏమనుకుంటున్నారు ఈ సబ్జెక్ట్ సంబంధించి? ప్రధానంగా మీ వాకర్స్ లో ఏ విధమైన డిస్కషన్ జరుగుతుంది, ఎట్లాంటి ఆవేదన ఉంది? చాలా ఆవేదన పడుతున్నాం అండి. రేపు పొద్దున మా యొక్క పిల్లల యొక్క భవిష్యత్తు ఏంటి? ఒక క్లారిటీ ఇవ్వలేదు. హైదరాబాద్తో కూడిన తెలంగాణ వాళ్ళు అడిగారు కాబట్టి ఇచ్చేశాను. ఎవరు అడిగారండి? ఎవరు అడిగారు? కేవలం ఉస్మానియా యూనివర్సిటీలో స్టూడెంట్స్, నక్సలైట్లు అడిగారు. ప్రజల యొక్క సేకరణ తీసుకున్నారా? తెలంగాణలో 30% కూడా కావాలని అడగలేదండి. ప్రజా సేకరణ చేయలేదండి. యాంటనీ కమిటీ కాదు, మన శ్రీకృష్ణ కమిటీ చేసినప్పుడు 6 పాయింట్స్ ఇచ్చాడండి. 6 పాయింట్లో 1 పాయింట్ మాత్రం తెలంగాణ ఇవ్వచ్చు అన్నాడు. మరి మిగిలిన 5 పాయింట్లు ఏం చేశారు? ఎవరికైనా చెప్పారా? 5 పాయింట్లు ఏం రాశారు? శ్రీకృష్ణ కమిటీ 90 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు, పక్కన పడేశారు. అంటే అదని విలువ లేకుండా పోయింది. ఇప్పుడు యాంటనీ కమిటీ ఆ పార్టీ వాళ్ళే తెలంగాణ ఇష్యూ గురించి మానేసి మిగిలిన విషయాలు ఏమైనా ఉంటే సేకరించున్నారు. ఏంటి విషయాలు? మనకి ఏముందని నిజంగా ప్రజలు ఎలా బతుకుతారు సార్? వీళ్ళందరూ మీకు 2 లక్షల కోట్ల రూపాయలు మీకు ఇచ్చేస్తాం, మేము ప్యాకేజీ డెవలప్ చేయండి. ఇప్పుడు విత్తనం వేస్తే ఎన్నేళ్ళకి ఇప్పుడు ఈ రోజున హైదరాబాద్ నెంబర్ 1 సిటీగా మారిందండి? ఎన్నేళ్లు పడుతుందండి? ఎక్కడ? వైజాగా, లేకపోతే గుంటూరా, విజయవాడ, ఎక్కడ మనకు ఒక క్లారిటీ ఇవ్వలేదు. హైదరాబాద్ ట్రాన్స్పరెన్సీ లేదు. అసలు నిజంగా సెంట్రల్ గవర్నమెంట్ ఢిల్లీలో కూర్చున్న వాళ్ళకి ఒక క్లారిటీ లేదు. ఏదో అడిగారు, ఇచ్చేసాం, అంతే. ఓకే, మళ్ళీ మీ దగ్గర వద్దాం. సుబ్బారావు గారు, మీరు చెప్పండి, ఎట్లాంటి ఆవేదన? ఇప్పుడు ఉద్యమ స్వరూపం మారుతుంది, క్రమంగా నాయకుల ఇళ్ల మీద పడుతున్నారు. మరోపక్క ఎవరైతే మళ్ళీ ప్రజల్ని మభ్యపెట్టడానికి వివిధ రకాలుగా వస్తున్న రాజకీయ నాయకుల మీద కూడా దాడులకు పాల్పడుతున్నారు, చెప్పులు విసురుతున్నారు, వాళ్ళ వాహనాలు గాలి తీసేస్తున్నారు.
వాళ్ళ మీద దాడికి పాల్పడుతున్నారు. విధ్వంసకర రూపంలోకి ఉద్యమం వెళ్తుంది. ఈ నేపథ్యంలో ప్రజల్లో, సీమాంధ్ర ప్రాంతంలో ఉన్న ప్రజల్లో భావోద్వేగాలు ఇంత పెచ్చరిల్లడానికి, అసహనం పెరిగిపోవడానికి ప్రధానంగా ఇన్ని రోజుల నుంచి జరుగుతున్న ఉద్యమంలో అలా ఎట్లాంటి మార్పులు వచ్చాయి? ఎందువల్ల ఇంకా పెరిగిపోతుంది ఉద్యమ తీవ్రత? మొట్టమొదటిగా ఇవన్నీ కూడా అన్ని పార్టీలు చేసిన పాపం అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలి అంటే ప్రతి వ్యక్తి కూడా ఏదైనా ఒక ఇష్యూలో మామూలుగానే చెబుతాడు. ఒకసారి చెప్తాడు, రెండుసార్లు చెప్తాడు, మూడుసార్లు చెప్తాడు. నాలుగోసారి కొద్దిగా వాయిస్ పెరుగుతుంది, ఐదోసారి ఇంకా పెరుగుతుంది, తర్వాత నెమ్మదిగా వైలెన్స్లోకి మారిపోద్ది. ఇప్పుడు మన కొలీగ్స్ చెప్పినట్టుగా మనం భావిస్తే, ఒకసారి ఆలోచిస్తే మొదటి శాంతియుతంగానే జరిగిందండి. ఈ రోజు చెప్పుల దాకా ఎందుకు వచ్చిందండి? మొదటి శాంతియుతంగా అడిగారండి, మీరు అందరూ రిజైన్ చేశాండి బాబు అని అన్నారు ఎమ్మెల్యేలని, ఎంపీలు, వీళ్ళందరినీ కూడా. ఎందుకు రిజైన్ చేయలేదు వాళ్ళు? ఏదో హైదరాబాద్లో అసెంబ్లీ ఉంది, అందులో మేము అడ్డుకోవాలి, అక్కడ పార్లమెంట్ ఉంది, అందులో బిల్లు పెడితే అడ్డుకోవాలి, కేబినెట్ మీటింగ్లో పెడితే నోటు పెడితే మేము అడ్డుకోవాలి, అంచేది మేము ఉన్నాం, మీరు కంగారు పడద్దు, మాకు తెలివితేటలు చాలా ఉన్నాయి, అప్రూపమైన తెలివితేటలు ఉన్నాయి అని కౌరు సాంబశివరావు చెప్పారులేండి. ఇటువంటి చాలా చెప్పారండి. కానీ ప్రజలు నమ్మట్లేదండి. ప్రజలు నమ్మరండి. అది మభ్యపెట్టడానికి చేసిన పనులండి అయ్యి. మరి మొట్టమొదటిసారిగా చిదంబరం గారు తెలంగాణ కేసీఆర్ గారు నిరాహార దీక్ష చేసినప్పుడు తెలంగాణ ప్రాసెస్, స్టేట్ ప్రాసెస్ స్టార్ట్స్ అని చెప్పేసి చిన్న అనౌన్స్మెంట్ ఇచ్చాడండి. 5 నిమిషాలు తిరగకుండా, లేదా పావుగంట తిరగకుండా, కాదండి, ఆయన వదిలేసి అరగంట తిరగకుండా ఆయన నిమ్మకాయ రసం తాగేసాడండి, ఇంటికి వెళ్ళిపోయాడండి ఆయన. కానీ ఇక్కడ ప్రాసెస్ స్టార్ట్ అయిపోయింది, స్ట్రైక్ స్టార్ట్ అయిందండి. ఏం చేద్దంత స్పీడ్గా స్టార్ట్ అయిందండి. దీని దెబ్బకి, ఈ యొక్క యాజిటేషన్ దెబ్బకి ఎమ్మెల్యేలు, ఎంపీలు, మినిస్టర్లు అందరూ రిజైన్ చేస్తారే ఆ రోజు. ఈ రోజు చేయడానికి బాధ ఏంటి వీళ్ళకి? ఆ రోజు కేవలం ఇప్పుడు చూస్తుంటే, పరిణామాలు గమనిస్తుంటే, అధిష్టానాన్ని బ్లాక్మెయిల్ చేసి కేంద్ర మంత్రి పదవులు పొందడానికి ఈ ఉద్యమాన్ని వాడుకున్నట్లు కనపట్టలేదు. కరెక్ట్ అది ఏం చేయదంటే, సమైక్యాంధ్ర గురించి ఎక్కువగా పాటుపడి గొడవ పెట్టి నానా రోడ్డు మీదకి వచ్చి చేసిన వ్యక్తి ఏలూరు ఎమ్మెల్యే, ఏలూరు ఎంపీ గారు కౌరు సాంబశివరావు గారు. అవునండి. మరి ఈ రోజు ఆయన యూటర్న్ తీసుకుని మినిస్టర్ రాగానే డల్ అయిపోయాడు, సైలెంట్ అయిపోయాడు. ఇప్పుడు మీటింగ్ చెప్పాడు, సాక్షి పేపర్లో ఒక రకంగా వచ్చింది, ఈనాడులో ఒక రకంగా వచ్చింది. ఏ మాట నమ్మాలి? ప్రజలు అది నమ్ముతారు, నేను ఇది నమ్ముతాను. ఈ విధంగా వాళ్ళ గురించి బ్యాడ్ అభిప్రాయం తెచ్చుకునేటట్టుగా వాళ్ళ చేతుల ద్వారా వాళ్ళే చేసుకుంటున్నారు. ఇప్పుడు మొత్తం రిజైన్ చేసి బయటకు వచ్చేసారనుకోండి, అసెంబ్లీలో బిల్లు పాస్ అవుద్దా చెప్పండి? అసలు అక్కడ మెంబర్స్ ఎవరు లేకపోతే ఎవడు చేస్తాడు అది? దాని గురించి ఏదో నేను అసెంబ్లీలో అడ్డుకుంటాననే మాట చెప్పాల్సిన అవసరం ఉంది. ఓకే, మినిస్టర్లు ఉన్నారు, క్యాబినెట్ నోటు పెడితే మేము అడ్డుకుంటామని అన్నారు. అవునండి, మినిస్టర్లు రిజైన్ చేసేసి ఆంధ్రప్రదేశ్ వచ్చేస్తే, ఎంపీలందరూ రిజైన్ చేసి ఆంధ్రప్రదేశ్ వచ్చేస్తే, వాళ్ళ క్వార్టర్స్ కూడా ఇంక్లూడింగ్ మినిస్టర్ బంగ్లాస్, క్వార్టర్స్, ఎంపీలు మొత్తం A to Z ఆల్ అఫీషియల్ మెంబర్స్, అంటే నామినేటెడ్ పోస్టులో ఉన్న వాళ్ళు అందరూ కూడా రిజైన్ చేసి వాళ్ళ స్వస్థలాలకు వచ్చేస్తే, ఇక్కడ ఉద్యమంలో నిలబడితే ఎందుకు రాదండి? అంటే ప్రజల చెవిలో పూలు ఇంకా వాళ్ళు ఏదో వాళ్ళ పోస్టుల గురించి, వాళ్ళ దాని గురించి సమర్థించుకుంటున్నారు, దానికి ప్రజలు మభ్యపెట్టడం తప్పించి ఇందులో ఏది లేదండి. అది సరుకు మార్కెట్లో ఉంటే మనం కొనుక్కోవడానికి వెళ్ళగలం, కొనుక్కోవడానికి వెళ్తాం, సరుకు ఉంటే కొనుక్కోగలం, సరుకు లేదా కొనుక్కోగలం. ఇది కూడా అంతే, మెంబర్స్ ఉంటేనే బిల్లు పాస్ అవుద్ది, బిల్లు లేకపోతే. ఏమండి, మన టోటల్ జనాభా ఆంధ్రప్రదేశ్లో ఎంతండి? అందులో తెలంగాణ పార్టీ ఎంత, సీమాంధ్ర పార్టీ ఎంత? ఇప్పుడు సీమాంధ్ర పార్టీ తీసుకుంటే అందులో జనాభా 5.5 కోట్ల నుంచి 6 కోట్లు ఉన్నారండి. తెలంగాణ 3 కోట్లు ఉన్నారు. అంటే 3 కోట్ల మంది జనాభా గురించి 6 కోట్ల మందిని ముంచేస్తారా? నేను ఒకే ఒక క్వశ్చన్ అడుగుతున్నాను. ఈ ఉద్యమానికి సంబంధించి ఎటువంటి వ్యక్తులు ఉన్నారో ఏ పార్టీ వాళ్ళకి నేను ఒకటే అడుగుతున్నా, ఇంతమంది 6 కోట్ల మందిని ముంచేస్తారా? ఎక్కడైనా సూత్రం ఏంటంటే, ఒక 1000 మంది వెళ్తుంటే, ఒక 1000 మంది ఒక దారిని ఉపయోగించుకున్నప్పుడు 10 మందికి ఇబ్బంది కలిగించినా పెద్ద పట్టించుకోక్కర్లేదు, వాళ్ళకి ఏదో దారి చూపిస్తాం. కానీ 3 కోట్ల మంది తెలంగాణ వాళ్ళ గురించి 6 కోట్ల మంది సీమాంధ్ర ప్రజలను ఇబ్బంది పెడతారా, ముంచేస్తారా చెప్పండి? ఓకే, నెంబర్ 1 పాయింట్. ఒక పాయింట్, దీనికి ఆన్సర్ నాకు చెప్పాలి వాళ్ళు. ఏంటంటే, ఈ రోజు మీ అబ్బాయో, మా అబ్బాయో, వాళ్ళ అబ్బాయో, మొత్తం చాలా మంది ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి. ఎన్ని కాలేజీలు ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి? అందులో సీమాంధ్రలో ఎన్ని ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి? సంవత్సరానికి ఎంతమంది బయటకు వస్తున్నారు? తెలంగాణలో ఎన్ని ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి? ఎంతమంది బయటకు వస్తున్నారు? వీళ్ళందరూ భవిష్యత్తు తెలంగాణలో ఓకే, వాళ్ళ స్టేట్ వచ్చింది కాబట్టి ఓకే, వాళ్ళు రెడీ అయిపోతారు వాళ్ళు. ఇప్పుడు మన సీమాంధ్ర వాళ్ళ పొజిషన్ ఏంటి చెప్పండి? ఎంతమంది అవుట్ ఆఫ్ స్టేషన్ వెళ్ళి ఉద్యోగాలు సంపాదించుకుంటారు? ఎంతమంది హైదరాబాద్ వెళ్తారు చెప్పండి? వాళ్ళ భవిష్యత్తు ఏంటి? దీని మీద ఏం చెప్తారు? రాజకీయ నాయకులు వాళ్ళు డబ్బున్న వాళ్ళ విషయం మనకు వద్దండి. రాజకీయ నాయకులు ఏదో విధంగా బతికేస్తారు, డబ్బున్న వాళ్ళు కూడా ఏదో విధంగా బతికేస్తారు. ఒక యావరేజ్ ఫ్యామిలీ, బిలో యావరేజ్ ఫ్యామిలీ విషయం చెప్పండి.
హైదరాబాద్లో మీ దగ్గర 10 రూపాయలంటే భోజనం చేయొచ్చు, 100 రూపాయలన్నా భోజనం చేయొచ్చు, 1000 రూపాయలన్నా భోజనం చేయొచ్చు. ఏమంటే ఆ విధంగా ఏదో విధంగా పట్టణవాసులు అయితే ఏదో విధంగా మనం చేద్దాం. నాయకులకు అర్థం కావండి, నాయకులు అర్థం, వాళ్ళకి అవసరం లేదండి, వాళ్ళకి అవసరం పట్టించుకోరు. వాళ్ళకి ఏదైతే అవసరం ఉందో అదే పట్టించుకుంటారు. ఓకే, మళ్ళీ మీ దగ్గర వద్దాం. బాలసుబ్రహ్మణ్యం గారు, మీరు చెప్పండి, మీకు ఎట్లాంటి ఆవేదన ఉంది? ఏ విధంగా చేస్తే రాష్ట్ర విభజన ప్రక్రియ ఆగుతుందని మీరు భావిస్తున్నారు? అంటే అఫ్ కోర్స్ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ పెద్దవాళ్ళు, వాళ్ళకి చాలా అభిప్రాయాలు ఉన్నాయి, అప్పుడు ఆల్రెడీ ఎక్స్ప్రెస్ చేశారు. యంగర్ జనరేషన్ గా మీరు చెప్పండి. మేము చెప్పేది ఏంటంటే, నేను జస్ట్ ఒక 5 years అయిందండి మేము లా కంప్లీట్ చేసి వచ్చి. మేము ఎప్పుడు ఉద్యోగంకి వెళ్ళాలనుకున్నా సరే ప్రతి ఎంఎన్సీ ముందర అడిగేది, ఆర్ యూ రెసిడెంట్ ఆఫ్ హైదరాబాద్, ఆర్ యూ రెసిడెంట్ ఆఫ్ ముంబై, ఆర్ యూ రెసిడెంట్ ఆఫ్ ఢిల్లీ, ఇఫ్ యూ గెట్ ఎన్ ఆపర్చునిటీ, హౌ మెనీ డేస్ యూ నీడ్ టు గెట్ ఏ రెసిడెన్స్ ఇన్ బాంబే, హౌ మెనీ డేస్ యూ నీడ్ గెట్ ఏ రెసిడెన్స్ ఇన్ హైదరాబాద్. ఏ ఎంఎన్సీకి వెళ్ళినా, ఎటువంటి లీడింగ్ కంపెనీకి, ఇంటర్నేషనల్ కంపెనీకి వెళ్ళినా ఫస్ట్ క్వశ్చన్ వాళ్ళు వేసేదంటే, మీరు ఎన్ని రోజుల్లో ఇక్కడ స్థిరత్వం లభించుకోగలరు, దాన్ని బట్టి మేము మీకు ఉద్యోగం ఇవ్వగలం. ఫస్ట్ క్యాపబిలిటీ చూడట్లేదు, ఏమీ చూడట్లేదు, నువ్వు లోకల్ వాడివా కాదా, నువ్వు ఆ మెట్రోపాలిటన్ సిటీలో నీకు రెసిడెన్స్ ఉందా లేదా అనేది ప్రతి ఇంటర్నేషనల్ కంపెనీకి ఉన్న బేసిక్ రూల్ అండి. ఓకే, అది పక్కన పెట్టండి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అవనివ్వండి, తెలుగుదేశం పార్టీ అవనివ్వండి, మొత్తానికి ప్రాసెస్ జరిగింది. తెలంగాణలో జరిగిన ఉద్యమానికి మన ఉద్యమానికి తేడా అడుగుతారా? ఇది ప్రజా ఉద్యమం, అది రాజకీయ ఉద్యమం. ఎందుకంటారంటారా? ఇప్పుడే అంటున్నారు చాలా మంది, ఉద్యమం స్ఫూర్తి మారుతుంది, వైలెన్స్ పెరుగుతుంది అని చెప్పేసి ఇప్పుడే అంటున్నారు. రాజకీయ ఉద్యమానికి వెనకాల ఒక పార్టీ అండదండలు చూసుకొని, ఒక పార్టీ అండదండ ఉంటే పోలీస్ స్టేషన్లో కేసులు ఉండవండి. ఇప్పుడు నా పార్టీ తరపున నేను ఒక క్యాండిడేట్ వచ్చి ఎవరి మీద రాళ్ళు ఇసిరితే, నేను ఫోన్ చేస్తే ఆ కార్యకర్తను వదిలేస్తారండి పోలీసు వాళ్ళు. అదే ప్రజా ఉద్యమంలో నా అంతటిగా వెళ్ళి నేను రాళ్ళు వేస్తే ఎవరు ఫోన్ చేయరండి, నాకు ఎవరు ఫోన్ చేయరు, ఎవరు రికమెండేషన్ చేయరు. మన ఆంధ్ర ప్రాంతంలో వైలెన్స్ తక్కువ ఉంది, ఎందుకంటే ఇది ప్రజా ఉద్యమం అండి. మీ మాట కట్టొచ్చాను సార్. తెలంగాణ ఉద్యమంలో ప్రధాన పార్టీలు చేసిన ఉద్యమం వల్ల స్టేషన్లో కేసులు నమోదైనాయి. ఈరోజు సీమాంధ్రలో ఉద్యమం ఏ స్టేషన్లో కేసులు చూపించండి. ప్రజలు ఉద్యమం చేస్తున్నారు ఈరోజు, మనం గర్వపడాలి. ఈరోజు ఏ స్టేషన్లో కూడా కేసులు లేవు, అంటే శాంతియుతంగా ఉద్యమాలు చేస్తున్నారు. కాకపోతే దీనికి ఒక దశా నిర్దేశం అనేది ఒకటి ఉండాలండి. ప్రతి ఉద్యమానికి కూడా దశా నిర్దేశం అనేది ఒకటి ఉండాలి. అట్లాగే ప్రజా ఉద్యమానికి ఎప్పుడు కూడాను విద్యార్థి అండి ఫస్ట్. మన జయ ఆంధ్ర ఉద్యమం అనేవ్వండి, ప్రాత ఉద్యమాలు ఏవైతే తీసుకునేవ్వండి, విద్యార్థి సంఘాలు, విద్యార్థులు, ఆ తర్వాత న్యాయవాదులు, చదువుకున్న వాళ్ళు దశా నిర్దేశాలు ఎప్పుడు చేశారు ఇప్పటి వరకు కూడా. కానీ ఇప్పుడు ప్రెసెంట్ ఉద్యమంలో విద్యార్థులు లోపించారు. ప్రెసెంట్ ఉన్న ఎరాలో చదువుకునే వాళ్ళు అట్మోస్ట్ 90% అందరూ కూడా 90% కార్పొరేట్ కాలేజెస్లోను, కార్పొరేట్ స్కూల్స్లో చదువుతున్నారు. ఇప్పుడు ఉద్యమం స్ఫూర్తి ఎలా ఉందంటే, నా దగ్గర 104 కాలేజీలు ఉంటే ఆ స్టూడెంట్స్ని తెచ్చుకొని ఇక్కడ ఉద్యమం చేయాలి అనే ఇదిలోకి వెళ్ళిపోతున్నాయి కొన్ని పార్టీలు. సో అది కూడా మారాలి. ఇదివరకు విద్యార్థి నాయకులుగా ఉన్న వాళ్ళే ఇప్పుడు ప్రజెంట్ మనకున్న ఎంపీలు కానివ్వండి, ఎమ్మెల్యేలు కానివ్వండి. ఒకప్పుడు జయాంధ్ర మూవ్మెంట్లో లీడింగ్ రోల్ అండి వాళ్ళది, అది అందరికీ తెలుసు. ఈరోజు ఉండవల్లి అరుణ్ కుమార్ గారు కానీ, హర్ష్ కుమార్ గారు కానీ, ఎవరైనా సరే, అటు తెలుగుదేశంలో బుచ్చి చౌదరి గారు కానీ, ఎవరైనా సరే విద్యార్థి దశ నుంచి వాళ్ళ పునాదులు వేసుకుంటూ జయాంధ్ర మూవ్మెంట్ లో వాళ్ళు ఒక అంచెలంచెలుగా ఎదుగుతూ ఆంధ్రప్రదేశ్ గురించి పాటుపడిన వాళ్ళు. మరి ఈ రోజు ఎందుకు వదిలేశారు ఉద్యమాన్ని? అదే నాకు అర్థం కావట్లేదండి. ఈ రోజు ప్రతి విద్యార్థి అడగాల్సిన ప్రశ్న అదండి. నా తెలిసినంత వరకు కూడాను ప్రతి విద్యార్థి బయటకు వచ్చి ఆ ఉద్యమకారులని అడగాల్సిన ప్రశ్న అదేనండి. బిల్లును అడ్డుకుంటాం పార్లమెంట్ లోనే అసెంబ్లీ కూడా కల్లబొల్లి మాట్లాడండి నాకు తెలిసినంత వరకు. ఓకే, మళ్ళీ మీ దగ్గరికి వద్దాం. ఒకసారి ప్రతాప్ గారి దగ్గరికి వెళ్లే ముందు, ఈరోజు మంత్రి టీజీ వెంకటేష్కి చేదు అనుభవం ఎదురైంది కర్నూలు ప్రాంతంలో. అక్కడ ఆయన జరిగిన పరాభవానికి సంబంధించి, ఆయన తర్వాత మీడియాతో మాట్లాడిన విషయానికి సంబంధించి ఒక క్లిప్ చూద్దాం, వీడియో క్లిప్. యాక్సెప్టెన్స్ కానీ 3 నెలలు ఉన్నప్పుడు ఈ 3 నెలల ముచ్చట ఏమి ఉండదు, బంధులై ఉన్నప్పుడు ఏం ముచ్చట్లు ఉంటాయి దీంట్లో డెఫినెట్ గా జేఏసీ నిర్ణయానికి ముందుకు వెళ్తున్నాం. కేంద్ర మంత్రులు కూడా రాజీనామా ప్రొటెస్ట్ చేస్తే 10 మందో రాజకీయంగా ఎదుర్కొని వాళ్ళు దీన్ని ఈ ఇష్యూలో దూరి ఉద్యమాన్ని దెబ్బతీసే దిశలో ముందుకు పోతున్నారు కొంతమంది. నేను చాలా క్లారిటీగా చెప్పాను ఒక 20 రోజుల కిందట,
20 రోజుల కిందట జేఏసీ అనేది ఒకటి ఉంది, జాయింట్ యాక్షన్ కమిటీ. ఫస్ట్ టైం మేము పెట్టినప్పుడు పొలిటికల్ గా మేము ముందుకు పోయినాం, సాధించుకొని వచ్చాం 9th డిసెంబర్. ఇది అన్ని అధినాయకులు చేసిన పొరపాటు వల్ల ఇష్యూ ముందుకు పోయింది. జేఏసీ రావటం వల్ల ఆ ప్రక్రియను నిలబెట్టే దాంట్లో మాకు బలోపేతమైంది. జాయింట్ యాక్షన్ కమిటీ నిస్వార్థంతో ఏమి ఆశించకుండా వాళ్ళ జీవితాలని రోడ్డు మీద పెట్టుకొని ఉద్యమాన్ని నడుపుతున్నారు. ఆ నాయకులు, దానికి సంబంధించిన నాయకులు ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికి బద్దుడై ఉంటాను అని 22 రోజుల ముందే చెప్పటం జరిగింది. మీడియా ద్వారా మీరు చూడటం జరిగింది. వెల్కమ్ బ్యాక్ ప్రతాప్ గారు. చెప్పుల వర్షం మంత్రుల మీద పడుతుంది. అదేవిధంగా ఎంపీలు, కేంద్ర మంత్రులు, ఎమ్మెల్యేలు వీళ్ళందరికీ కూడా అనేక చోట్ల పరాభవాలు జరుగుతున్నాయి. రోజు నిత్యం వార్తలు వస్తున్నాయి. వీరందరూ కూడా ఇప్పటిదాకా సమైక్యాంధ్రప్రదేశ్ కోసం ఫ్రంట్ లైన్లో ఉండి పోరాడిన నాయకులే. వీరందరి మీద ఇప్పుడు సమైక్యవాదులు తిరగబడే రోజులు వచ్చాయి. దీనికి పరిణామాల కారణం ఏంటంటే, ఇప్పుడు ఆయన చెప్పిన దాంట్లో మీరు ఒక పాయింట్ అర్థం చేసుకుంటే, ఇది పార్టీ పరంగా ఒక పార్టీ నా మీద అటాక్ చేసిందని చెప్తున్నారు. ఇవాళ ఉద్యమాన్ని బలహీన చేయడానికి జరుగుతున్న కుట్రలాగా కూడా కనిపిస్తున్నది కొన్ని చోట్ల. రాజకీయ నాయకుల్ని, మంత్రుల్ని మనమే అంటున్నాం, మీరు రావద్దని అంటున్నాం, మళ్ళీ వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళని పొమ్మంటున్నారు. ఈ సమస్య చాలా రాను ఉద్యమ తీవ్రతను తగ్గించడానికి చేసే కొన్ని శక్తులు ఉద్యమంలో చేరి ఉద్యమాన్ని తగ్గించే అవకాశాన్ని చేస్తున్నారా అని అనుమానం వస్తుంది. పాలిటిక్స్ అంటేనే అది, దాన్ని విడదీసాం అనుకోండి, పాలి మెనీ టిక్స్ అంటే అనేక, టిక్స్ అంటే రక్తం పీలుస్తాయి. పాలిటిక్స్ అన్నది విడదీస్తే మెనీ అనేక మంది రక్తాన్ని పీల్చేది అని అర్థం పాలిటిక్స్ అంటేనే. సో విడదీస్తే అట్లాగా ఇప్పుడు విడిపోయింది. రాజకీయంగా కూడా ఒక్కొక్క పార్టీ విడిపోయింది. ఆ విడిపోవడం వల్ల ఏంటి, ఒక తాటి మీద తీసుకురావడానికి ప్రజలందరూ అనుకుంటుంటే కూడా ఒక తాటి మీదకి రావట్లేదు. ఈ పార్టీ మీద ఆ పార్టీ, ఆ పార్టీ మీద ఈ పార్టీ జేఏసీ, ఆ పార్టీ జేఏసీ ఇట్లాగే అంటున్నారు. కానీ ఇది ప్రజా ఉద్యమం అని ప్రతి వాళ్ళు అంటున్నారు. ఇది ప్రజల నుంచి వచ్చిన ఉద్యమం, ప్రజల ఉద్యమం, ప్రజల నుంచి వచ్చింది అంటున్నారు. సడన్ గా ప్రజల నుంచి వచ్చిన ఉద్యమం ప్రజలు మీరే పడన్నారు అనేస్తారేమో ఈ రాజకీయ నాయకులు అనుకుంటున్నాం. 2008లో ఉత్తరం ఇచ్చానని అన్న మనుషులు 2008 తర్వాత ఇన్ని సంవత్సరాల్లో హైదరాబాద్ సంగతి ఏంటని ఎప్పుడైనా అడిగారా? ఏమండి మేము 2008లో ఉత్తరం ఇచ్చాం, మీరు ఏం చేస్తారో మాకు తెలియదు. రెండు కళ్ళ సిద్ధాంతం అన్న మనిషి ముక్కు మర్చిపోయి గుండు మర్చిపోతే ఆ రోజు మేము ఉత్తరం ఇచ్చేసామని చెప్పి ఆ రోజు వాళ్ళు తప్పేసుకుని కనీసం అప్పటి నుంచి ఎప్పుడైనా సరే హైదరాబాద్ విషయం ఏంటి, హైదరాబాద్ ఏం చేయదలుచుకున్నారు, ఎప్పుడు తర్వాత ఈ ఉద్యమం చాలా సార్లు 4-5 సార్లు ఈ ఉద్యమ స్వరూపం బయటకు వచ్చినప్పుడైనా సరే మేము తెలంగాణ ఇవ్వమని ఇచ్చాం, కానీ హైదరాబాద్ సంగతి ఏంటి, సీమాంధ్రుల గురించి ఏంటని ఏ ఒక్కరోజు కూడా ఆ నాయకుడు అడగలేదు. అట్లాగే నిన్న కాక మొన్న వచ్చిన పార్టీ కూడా ఎంతసేపు ఆ నాయకుడిని రిజైన్ చేయాలి, ఆ నాయకుడు మిగతా ఎమ్మెల్యేలు అందరూ రిజైన్ చేసేయాలి, మా ఎమ్మెల్యేలు రిజైన్ చేశారు, మా ఎమ్మెల్యేలు అందరూ ఎప్పుడు ముందెందుకు రిజైన్ చేయాలి, వాళ్ళందరూ రిజైన్ చేశారు కాబట్టి ఆ ఎమ్మెల్యే రిజైన్ చేసేయాలి, 9 సంవత్సరాలు పరిపాలించిన ముఖ్యమంత్రి ఆయన రిజైన్ చేసేయాలి అని చెప్పి ప్రతి మీటింగ్ లో ఆయన్ని విమర్శించడమే తప్పితే మేము చేసింది తప్పు, మేము చేసింది కాదు అని చెప్పి అనే అవకాశం లేదు. ప్రతాప్ గారు, ఇప్పుడు అంటే ఈ ఉద్యమ తీవ్రత ఇలా కొనసాగుతూనే ఉంది. అటు నుంచి కూడా పెద్దగా యాక్షన్ ఏం కనపడట్లేదు. సీమాంధ్ర ప్రాంతాల్లో ప్రజల మనోభావాలను గౌరవించేలాగా కాంగ్రెస్ పార్టీ ఎలాంటి చర్యలు తీసుకోకపోవడానికి కారణం ఏంటంటారు? ఇవాళ టీ కాంగ్రెస్ ఎంపీలు, మినిస్టర్లు అందరూ ఇవాళ మీటింగ్ చేసుకున్నారు. ఇందాక వాళ్ళలో కూడా ఒక అబద్ధతాభావం వచ్చింది. హైదరాబాద్ యూటీ చేసేస్తారేమో, యూటీ చేస్తే ఒప్పుకోమని చెప్పి నిన్న కోదండరాం చాలా గట్టిగా ఇచ్చాడు. ఇవాళ ఆ నాయకులు కూడా అదే మొదలుపెట్టి సోనియా అభినందన యాత్రలు అని చెప్పి చేయడానికి నిర్ణయం చేసుకున్నారు, ఎక్కడ ఆగిపోతుందని చెప్పి. అట్లాంటి పరిస్థితి మన సీమాంధ్ర నాయకుల్లో, సీమాంధ్ర ఎంపీల్లో కానీ, సీమాంధ్ర ఎమ్మెల్యేలు కానీ ఒక తాటి మీద తీసుకొచ్చి వాళ్ళలో వాళ్ళు కాంగ్రెస్ నాయకులు వాళ్ళు కూర్చుని ఈ ఉద్యమం ఇలా జరుగుతుంది, మన పార్టీ రేపొద్దున ఏమవుతుందో తెలియట్లేదు, ఈ పార్టీని ఎలా తీసుకెళ్తారో తెలియట్లేదు, దీన్ని ఒక విధంగా నడిపించాలి అన్న ఆలోచన కూడా లేకుండా ఇక్కడ కాంగ్రెస్ నాయకులు ప్రవర్తిస్తున్నారంటే వాళ్ళలో కూడా ఐక్యత లేని పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే రేణుకా చౌదరిని వాళ్ళు పొన్నం ప్రభాకర్ వాళ్ళు బహిష్కరించిన సందర్భం
ఇందాక కనిపించింది అది ఒకటే చిన్న సందర్భం. ఆవిడ సారీ చెప్పింది, వచ్చేసారి సరిపోయింది. వాళ్ళ కొండ మురళి జేపీ గారిని అడ్డుకోవడం తప్పు అని అంటున్నాడు ఆయన. జేపీ గారు ఎవరైనా ఎవరి భావాలు వాళ్ళు చెప్పుకోవచ్చని కొండ్రు మురళి మంత్రి ఆయన ఒక మాట అన్నాడు అంటే జేపీ గారిని అడ్డుకోవడం తప్పు అన్నాడంటే, మరి జేపీ లాంటి మనిషి ఒక 100 మందో 2000 మందో 3000 మందో వెళ్ళి అక్కడ మనోభావాలు ఉన్నప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు చేస్తున్న తప్పు అని అంటే ఎవరైనా ఊరుకుంటారా? అది నాయకుల్లో కూడా ఉండాలి కదా. మళ్ళీ దానికి ముందు వచ్చే ముందు మళ్ళీ వద్దామండి మీ దగ్గరికి. రాంబాబు గారు మీరు చెప్పండి. ఇప్పుడు ప్రధానంగా ఇప్పుడు తెలుగుదేశం పార్టీ తెలంగాణ ప్రాంతంలో కూడా ఆత్మగౌరవ యాత్రలు చేపడుతుంది అని చెప్పి ఒక కార్యక్రమం ప్రకటించబడింది పార్టీ నుంచి. త్వరలోనే, అంటే డేట్స్ ఇంకివ్వలేదు, కానీ మేమే తెలంగాణ తెచ్చాము, మేమే లేఖ ఇవ్వడం వల్లే ఈ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ముందుకు వెళ్తుందని, ఆ ప్రాంతంలో బాగా చెప్పకపోవడం వల్ల వెనకబడిపోయామని పార్టీ నాయకులందరూ మీటింగ్ చేసి చెప్పుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ లేఖ వల్లే ఈ విభజన జరగలేదు, అన్ని పార్టీలు ఇచ్చాయని మీరు అంటున్నారు. ఇప్పుడు ఏమంటారు? తెలుగుదేశం పార్టీ లేఖ ఇవ్వడం వల్లే జరిగిందని చెప్పారంటున్నారు. మనం ప్రచారం చేసుకోవాలి, వెనకబడిపోయామంటున్నారు. ఇప్పుడు తెలంగాణ ప్రాంతం ఇది ఒక రాజకీయ పార్టీ, దానికి తెలంగాణ ఇవ్వడానికి తెలుగుదేశానికి ఇందాకే చెప్పాను సంబంధం లేదు. ఇచ్చేది తెచ్చేది మేమే కాంగ్రెస్ పార్టీ. ఎందుకంటే జాతీయ పార్టీ, జాతీయ పార్టీ ఇవ్వాలి కానీ ఈ లోకల్ పార్టీ ఇవ్వలేదు. మా కన్సెంట్ లేకుండా చెప్పడం కోసం మరి మా ఉనికి అక్కడ 2 కళ్ళ సిద్ధాంతం చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. ఎందుకంటే ఏ కొడుకైనా ఒకటే. అంటే 2 కళ్ళు ఒక మనిషికి ఉంటాయండి, ఇద్దరికి ఉంటాయా? ఏమండి, ఒక మనిషికే ఉంటాయి. మరి ఆయన ఆంధ్ర ప్రజలకి, ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రి గాని చేశాడు కానీ ఒక కోస్తాంధ్రకు చేయలేదు. అక్కడ మా పార్టీ ఉనికి కాపాడుకోవాలి, ఇక్కడ మా పార్టీ ఉనికి కాపాడుకోవాలి. అప్పన్ సుబ్బారావు గారు ఇందాక మంచి ప్రశ్న రాజకీయ నాయకులకి వేయడం జరిగింది. చెప్పండి, 3 కోట్ల మంది ప్రజలు అవసరమా, 6 కోట్ల మంది ప్రజలు అవసరమా? చాలా కరెక్ట్గా చెప్పారండి. ఒక తండ్రికి 4 కొడుకులు ఉంటారు. ఆ 4 కొడుకుల్లో కూడా ఒక కొడుకు పాడైపోతాడు. పాడైపోయిన కొడుకు మీద దృష్టి పెట్టి బాగు చేసుకోవాలని చూస్తారు. అంతేగాని ఈ 3 కొడుకులు బాగున్నారు కదా అని చెప్పి ఆళ్ళవైపే ఉండిపోరు. అక్కడ బాగు చేసుకోవాలి, ఇక్కడ బాగు చేసుకోవాలి. బాగు చేయించి పైగా ఉన్న ఆస్తి అంతా ఆ కొడుకే ఇచ్చేస్తే మిగతా 3 కొడుకులు. చాలా కరెక్ట్ గా అడిగారండి. ఇందాక ప్రతాప్ గారు కూడా అన్నారు 2008 నుంచి హైదరాబాద్ ఏమైందని ఈ లెటర్ ఇచ్చిన నాయకుడు అడగలేదు అని అన్నారు. ఎందుకంటే లెటర్ ఇచ్చిన నాయకుడితో పాటు ఇలాగ మేము అందరినీ కలుపుకుంటూ అటు బీజేపీ కానీ టీఆర్ఎస్ కానీ కోస్తాంధ్ర వాళ్ళని కానీ వీళ్ళని కన్సల్ట్ చేసి మేము ఈ రకంగా పంపకాలు చేస్తాం, ఈ రకంగా చేస్తామని చెప్పేసి ఒక విధమైన కాన్ఫరెన్స్ ఏర్పాటు చేసుకుని, మీటింగ్ ఏర్పాటు చేసుకుని కాంగ్రెస్ పార్టీ అనౌన్స్ చేసి ఉంటే ఖచ్చితంగా ఇవన్నీ వచ్చేది. విభజనకు ఒప్పుకుంటున్నారా? ఏదండి, విభజనకు ఒప్పుకుంటున్నారా? అయితే వీళ్ళు అన్ని రకాలుగా లా అండ్ ఆర్డర్ కంట్రోల్ కానీ ఏదైనా చేసుంటే విభజనకు ఒప్పుకోరు. ఇక్కడ పాయింట్ ప్రకారం మేము అన్న పాయింట్ కి అంటే మీ పార్టీ విభజనకు ఒప్పుకుంటున్నారా? నేను అదే చెప్తున్నా. మీరు సవ్యంగా పరిపాలన చేసుంటే, ఎందుకంటే చంద్రబాబు నాయుడు టైంలో కానీ రాజశేఖర రెడ్డి టైంలో కానీ గొడవలు రాలేదు. ఆడ తర్వాత వచ్చింది ఇక్కడ. అలా కాదండి, ఇప్పుడు ఆయన చెప్పింది ఖచ్చితంగా మీ పార్టీ విభజనకి సిద్ధమైందా లేదా? అదే చెప్తున్నాను. మీరు మాకు అధికారం ఇచ్చి చూడండి, ఈ సమస్యను రూపుమాపుతామని ఇదివరకే చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. కానీ ఇక్కడ మాకు అధికారం లేదు, మీరు పరిపాలన సవ్యంగా చేయలేకపోతున్నారు. సవ్యంగా చేయలేకపోతున్నప్పుడు ఒక ఇల్లు నాశనం అయిపోతుంటే విభజనకు ఒప్పుకోక తప్పదు. చంద్రబాబు మీరు పరిపాలన సవ్యంగా చేయండి, మేము ఖచ్చితంగా విభజనకు అంగీకరించాం. ఆత్మగౌరవ యాత్ర అని చెప్పి ఇవాళ వచ్చి చెప్తున్నారు. ఇది ఇవాళ 2013, 2014 ఎలక్షన్ ముందు చెప్తున్నారు ఆత్మగౌరవ యాత్ర అని చెప్పి. మీరు మాకు పవర్ ఇవ్వండి, మేము చేస్తామని. 2008 తర్వాత ఉత్తరం ఇచ్చాక 2009 తర్వాత 2010 తర్వాత 2011, 2012లో ఎన్నోసార్లు తెలంగాణ ఇష్యూ ఆంధ్రప్రదేశ్లో చాలా సార్లు చాలా చోట్ల జరిగినప్పుడు మేము తెలంగాణ ఇవ్వడానికి ఒప్పుకున్నాము, మేము కాదంటలేదు. కానీ తెలంగాణ ఇచ్చేటప్పుడు సీమాంధ్ర ప్రజల యొక్క బాగోగులు, సీమాంధ్ర ప్రజల యొక్క మంచి చెడ్డలు ఆలోచించి వాళ్ళ ఆత్మగౌరవాన్ని కూడా కాపాడాలి అని ఒక మాట అనుంటే ఇవాళ చంద్రబాబు నాయుడు 2 కళ్ళ సిద్ధాంతం కుట్టుకుపోయేది, ఆయన అటు ఇటు ఉన్నారన్న మాట కూడా రాకపోతే. ఇక్కడ రాజకీయంగా ఏంటంటే, ఇక్కడ రాజకీయంగా ఎంత పెద్ద రాజకీయవేత్త అయినా, ఎంత పెద్ద రాజకీయ నాయకుడైనా చేసే చిన్న తప్పు అది అలా వెంటాడుతూ ఉంటది. ఆ వెంటాడడం వల్ల ఇలా వచ్చింది. రాంబాబు గారు,
ఈయన ఈ పార్టీలో మంత్రి పదవి ఇవ్వలేదని చంద్రశేఖరరావు గారు బయటకు వచ్చి పార్టీ పెట్టండి. అవును. రాజశేఖర రెడ్డి మీద ఎంత బాధ్యత, ఎంత ఆరోపణలు చేస్తున్నారో, బకెట్లు కొద్ది బరదేస్తున్నారు. ఈ చంద్రబాబు నాయుడు వల్ల కూడా ఈ బీజం పడిందన్న వాదనలు ఎంతవరకు? అదేంటి సార్, ఇప్పుడు రేపు అవుతుంది, రేపు ఏం జరుగుతుంది ఏం చెప్పలేం. ఇవాళ కేసీఆర్ గారికి చంద్రబాబుకి పడలేదు కనుక అతను బయటికి వెళ్ళిపోయాడు. అలాంటప్పుడు ఇంత ఉద్యమం ఇలాంటి చేస్తారని ఎవరన్నా అనుకుంటారా? ఇలాంటి వ్యక్తికి మీరు మిత్రులు ఉండరు. ఇలాంటి వ్యక్తిని తెలిసి చంద్రశేఖరరావుతో 2009లో మీరు ఎందుకు పొత్తు పెట్టుకున్నారు? కరెక్ట్ గా అడిగారు సార్. ఎందుకంటే ఎవరు ఉనికి వాళ్ళు కాపాడుకుంటారు ఎక్కడైనా సరే. కానీ తెలంగాణ ఇస్తాము, తెలంగాణకు సపోర్ట్ చేస్తామని చెప్పి పొత్తులు పెట్టుకోలేదు. ఆవేళ అనౌన్స్ చేయలేదు చంద్రబాబు. సీట్లు పంపకం దగ్గర ఇచ్చేసుకున్నారు కానీ, పొత్తు పెట్టుకున్నారు కానీ తెలంగాణకు అనుకూలంగా పొత్తు పెట్టుకోలేదు. కానీ రాజశేఖర రెడ్డి గారు తెలంగాణ ఇస్తామని చెప్పేసి పొత్తు పెట్టుకుని తర్వాత ఆయన దగ్గర సెకండ్ ఎస్ఆర్సీ అని చెప్పి మెలితి పెట్టారు. అక్కడ ప్రచారం మాత్రం తెలంగాణ మేము తెస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ప్రచారం చేయడం జరిగింది. తెలంగాణ తెస్తామంటే ఇప్పుడు మీ ఇల్లుంది, నేను అమ్మడానికి నేనెవరినండి? జాతీయ పార్టీ ఇవ్వాలి, అంటే అన్ని జాతీయ పార్టీ ఇవ్వాలి. అంటే నా కేసీఆర్ తెలియదు, అంత నాలెడ్జ్ ఉన్నాడు. చంద్రబాబు ఇచ్చేస్తారంటే చంద్రబాబు నాయుడు కూడా అంతే అక్కడ తెలంగాణ ప్రజల్ని మభ్యపెట్టే కార్యక్రమంలో ఉన్నారన్నమాట. అదే విషయం మీద రామనారాయణ వైఎస్ఆర్సీపీ షర్మిల ఎలా చెప్పిందో ఈయన కూడా అలా చెప్పేశారు. మొన్న నేనే అద్వానీ గారితోనూ నేనే వాజ్పేయి గారితో చెప్పి తెలంగాణ ప్రక్రియ ఆ రోజు ఆఫ్ చేశాను, లేకపోతే ఆ రోజే వచ్చేసేది తెలంగాణ అని చెప్పి ఆ రోజే చెప్పేశారు ఆయన. అంటే ఒక స్టాండ్ లేకపోవడం వల్ల వచ్చిన పార్టీ. ప్రతాప్ గారు మళ్ళీ మీ దగ్గర కొంత మిగతా వాళ్ళ సమయం. అప్పుడు ఆయన ఖచ్చితంగా చెప్తున్నారు సీట్ల కోసం పెట్టుకోవాల్సి వచ్చింది, భవిష్యత్ పరిణామాలు ఊహించలేదు మా పార్టీ అన్నది అంటున్నారు. కాంగ్రెస్ పార్టీ ఎందుకు అంటే 2 ప్రాంతాల ప్రజల్ని సమానంగా చూడలేకపోయింది. ఈ 2 ప్రాంతాల ప్రజల మనోభావాల్ని గౌరవించే రీతిలో ఈ రోజుకి కూడా స్టెప్స్ వేయలేని పరిస్థితి. 3.5-4 ఏళ్ల పాటు దాదాపు తెలంగాణను రావణ కష్టంగా మార్చింది. దాదాపు 2 నెలలు అయిపోతుంది, మనకు కూడా ఇక్కడ రావణ కష్టం అయిపోతుంది. ఎందుకు ఈ పరిణామాలన్నిటికీ కారణం ఏంటి? మీరు కూడా ఓట్లు సీట్ల కోసమే. చాలా తప్పండి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా ఒక నిబద్ధత, ఒక ప్రజా శ్రేయస్ కోసం, ఒక ప్రజా సంక్షేమం కోసం పాటుపడే పార్టీ. అంటే సంక్షేమం అంటే ఇదేనా? అంటే ప్రజా సంక్షేమం అంటే ఎన్నో ప్రజా సంక్షేమ ప్రజా రంజక కార్యక్రమాలు ఎన్నో చేసినాయి కాంగ్రెస్ పార్టీ. ఫస్ట్ పాయింట్ మనం మాట్లాడుకోవాలి. మరి ఈరోజు ఎందుకంటే యునైటెడ్ ఫ్రంట్ కి కన్వీనర్ గా ఉండి దేశ రాజకీయాలని శాసించిన వ్యక్తి చంద్రబాబు నాయుడు. 9 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఈ రోజు జాతీయ రాజకీయాల్లో కీలకంగా వ్యవహరించారు. రాష్ట్రంలో కూడా ఆయన 9 సంవత్సరాలు ఏకకాలంగా పరిపాలించారు ఈ రాష్ట్రాన్ని. ఆ పార్టీ మీద మీరు బురద వేయడం, మీ ఈ రోజు అది మానేసి భవిష్యత్తు ఇప్పుడు ఏం చేయాలి, ఏ విధంగా చేయాలి? ఈ రోజు జరిగిన ఇన్సిడెంట్ చెప్తున్నానండి మీకు. ఈ రోజు 2 రోజుల కింద తెలుగు జాతి ఆత్మగౌరవ యాత్రను ఆయన ఆపారు. ఈ రోజు తెలంగాణ నుంచి ఎర్రబల్లి దయాకర్ రావు, ఈ పెద్దిరెడ్డి ఇద్దరు కూడా ప్రెస్ మీట్ పెట్టి తెలంగాణ రావడానికి మేమే కారణం, 2008లో మా నాయకుడు మా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు లెటర్ ఇవ్వడం వల్లే మేము తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ అని బహిరంగంగా తెలంగాణలో వాళ్ళ నాయకులు ప్రకటించారు. ఆంధ్రలో చంద్రబాబు నాయుడు గారు తెలుగు జాతి ఆత్మగౌరవ యాత్ర చెప్పి ఓట్లు దండుకోవడానికి ఆయన చేస్తున్న ఒక ఎత్తుగడ. అలాగే తెలంగాణలో కూడా మనకు మైలేజ్ రావాలని చెప్పి తెలంగాణ ప్రాంత నాయకుల్ని తెలుగుదేశం నాయకులు రెచ్చగొడుతున్నారు. ఆయన ఆ విషయం పూర్తిగా గమనిస్తున్నారు సార్. ఆ విషయం పూర్తిగా మీ రాంబాబు గారు ఓట్ల కోసం కానీ మేము మా సీట్లు మాకుంటాయి, ఏ పార్టీ అయినా ఆ గొడవ ఉంటది అని ఒప్పుకోవడం జరిగింది. ఇప్పుడు ఏం చేయాలని ప్రధానంగా చెప్పండి. కాంగ్రెస్ పార్టీ విత్డ్రా అవడానికి విభజనకు సంబంధించి ఏం చేస్తే విత్డ్రా అవుతుంది? ఇక్కడ మన ఎంపీలందరూ కూడా ఎందుకు రాజీనామాకి వెనకాడుతున్నారు? వాళ్ళు ఇంకా పదవులు పట్టుకుని వెళ్ళడానికి లేదా సోనియా గాంధీ చుట్టూ తిరగడానికి ఎందుకు ప్రాధాన్యత ఇవ్వాల్సి వచ్చింది? ఒక స్టేట్మెంట్ అయితే నిన్న కావూరు సాంబశివరావు స్పష్టంగా చెప్పడం జరిగింది, మాకు అల్టిమేట్ గా ప్రజల ముఖ్యం అని ఒక మంచి మాట ఎన్నాళ్ళకి చెప్పారు ఆయన. దాని మీద మీరేమంటారు? ఈరోజు నిజంగా అండి, ఈరోజు ప్రజా ఆగ్రహం ముందు, ప్రజాస్వామ్యంలో ఉన్న ఏ రాజకీయ పార్టీలు ప్రజా ఆగ్రహం ముందు తలదించక తప్పదు. మనం చూస్తూ ఉన్నాం సిరియా కానీ ప్రపంచ దేశాల్లో ప్రజాగ్రహం వల్ల ఒక ఏజక్ ముబారక్ ఈజిప్ట్ అధ్యక్షుడు కూడా అధ్యక్ష పదవిని తొలుగు, అలాగే లిబియా అధ్యక్షుడు. ఇలాగ ప్రజాగ్రహం ముందు ఏ రాజకీయ పార్టీలు కానీ ఏ దేశ అధ్యక్షులు కానీ ఆగ్రహం ముందు తల దించక తప్పదు. కిరణ్ కుమార్ రెడ్డి గారి లాగా సెలవు ప్రకటిస్తారని ఆయన ప్రకటించారు ఆల్రెడీ. ప్రజాగ్రహం ముందు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కూడా ఒక నిర్ణయం తీసుకుంటుందండి. రాష్ట్రం బాగు కోసం, సమైకాంధ్ర తెలంగాణ ఇరుపక్షాల బాగు కోసం
100% సేమ్ ఇద్దరికి సమన్వయం చేసే విధంగా కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకునే సమయం ఆసనమైంది. ఈరోజు ఆంటోనీ కమిటీ ఒక నివేదిక ఇచ్చింది. కాంగ్రెస్ పార్టీ ఆవిడకి ఆరోగ్యం బాగాలేదు, సోనియా గాంధీ గారికి అమెరికా వెళ్ళి చికిత్స చేసి వచ్చారు. ఆ నివేదికని పరిశీలించి 100% ఆంధ్ర రాష్ట్ర సార్వభౌమ అధికారాన్ని కాపాడడం కోసం, ఆంధ్ర రాష్ట్ర ప్రాముఖ్యతను తెలియజేయడం కోసం, తెలుగువాడి ఆత్మగౌరవాన్ని దేశ విదేశాల్లో నిలబెట్టడం కోసం కాంగ్రెస్ పార్టీ 100% ఒక నిర్ణయం, మంచి నిర్ణయం తీసుకుని ప్రజా ఆగ్రహం తగ్గించుకుంటూ పార్టీ ప్రజల మన్ననలు పొందే విధంగా అధిష్టానం చర్యలు తీసుకుంటుందని ఒక కాంగ్రెస్ పార్టీ వాదిగా నేనైతే భావిస్తున్నానండి. విజయవాడ కాంగ్రెస్ పార్టీ ఒక మంచి నిర్ణయం తీసుకుంది. విజయవాడ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు అందరూ సమావేశమై కాంగ్రెస్ పార్టీ CWLC తీర్మానం ఏదైతే ఉందో ఆ తీర్మానాన్ని వెనక్కి తీసుకోవాలి అన్న ఏకగ్రీవ తీర్మానం చేసి వాళ్ళు నివేదిక అధిష్టానానికి పంపించడం జరిగింది. అలాగే నేతలందరూ, ఎంపీలు, మంత్రులు అందరూ రాజీనామా చేయమని కూడా అప్పీల్ చేశారు. ఇక్కడ తూర్పుగోదావరి జిల్లాలో ఆ విధమైన కార్యక్రమం తీసుకుంటారా మీరు? వస్తుందండి కంపల్సరీ. ఈరోజు తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న ప్రజాప్రతినిధులు కూడా ఈ ప్రజా ఆగ్రహం ముందు వారు కూడా ఆలోచించారు. ఈరోజు ప్రజలే మాకు దైవం, ప్రజల కోసమే మేము సేవ చేయడానికి రాజకీయాల్లోకి వచ్చాం, ప్రజాప్రతినిధులకు ఎన్నికయ్యాం. ప్రజల ముందు మాకు ఏ పార్టీ కాదు, ఏది కాదు ముఖ్యం. ప్రజల కోసం మేము పదవులు త్యజించడానికన్నా, త్యాగం చేయడానికన్నా సిద్ధమని ఈరోజు హైదరాబాద్లో సీమాంధ్ర ప్రజాప్రతినిధులు కానీ అందరూ కలిసి ప్రకటించారు. కాబట్టి ఇక్కడ రాజమండ్రిలో మీరు ఒక కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేసి కాంగ్రెస్ కార్యకర్తల మనోగతం ఇది, ప్రజా మనోగతమే కాంగ్రెస్ కార్యకర్తల మనోగతం, మీ నాయకులు మొత్తం ఎంపీలు, మంత్రులు అందరూ రాజీనామా చేయండి అనే ఒత్తిడి పార్టీని పరంగా మీరు తీసుకెళ్తారు. 100% మీరు చెప్పిన దానికి రాజమండ్రి అర్బన్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ మీటింగ్ ఏర్పాటు చేయాలి, విస్తృత సమావేశం ఏర్పాటు చేయాలి, కార్యకర్తల మనోభావాలు తీసుకోవాలి. అది తీసుకోవాల్సిన బాధ్యత నా ఒక్కరిది కాదండి. ఎందుకంటే రాజమండ్రి అర్బన్ జిల్లాలో సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఉన్నారు. ఈరోజు సిటీ కాంగ్రెస్ రాజమండ్రి రూరల్ మా అభిప్రాయం మేము చెప్తామండి. మా వరకు మేము పోరాడతాం. వాళ్ళ సమావేశం ఏర్పాటు చేస్తే మా అభిప్రాయం 100% చెప్తాం. ఓకే, మీరు చెప్పండి సార్. ఇప్పుడు ఏం చేయాలి? ఈ దశలో ఉన్న మనం విభజన ఆపాలంటే మన దగ్గర ఉన్న ప్రత్యామ్నాయ కార్యక్రమాలు ఏంటి? ఎంపీలు, మంత్రులు కూడా అధిష్టానం మాటలకే వినే పరిస్థితుంది. ఏ పార్టీ అయినా, అది కాంగ్రెస్ అనే కాదు, ఏ పార్టీకి ఆ పార్టీ ఓట్లు, సీట్ల కోసమే అన్నది స్పష్టమైపోయింది. ఈ నేపథ్యంలో ప్రజల ముందు ఉన్న తక్షణ కర్తవ్యం ఏంటి? ఇది నడిపించేది ప్రజలే. తెచ్చినా తేవలేకపోయినా కూడా ప్రజల చేతిలోనే ఉందండి. ఇది ఎందుకంటే రాజకీయ నాయకులు చేతులు ఎత్తేసారు. వాళ్ళు రేపు పొద్దున మళ్ళీ ఎలక్షన్ వస్తే ఈ ప్రజలే మనకు ఓట్లు వేయాలి అంచేది కుదరదని చెప్పేసి రాజీనామా డ్రామాలు ఎన్ని ఆడినా కూడా ఒకవేళ వాళ్ళ యొక్క రాజీనామాలు యాక్సెప్ట్ చేసినా మళ్ళీ ప్రజల దగ్గరికి వచ్చి ప్రజలనే అడగాలి, మాకు వాళ్ళ మీద లైఫ్ కాబట్టి అని చెప్పేసి వాళ్ళు పక్కన పెట్టేసి ప్రజలే ఉద్యమం చేయాలి. ప్రజలే ఉద్యమం చేయాలి. ఆల్రెడీ ఉద్యమం చేస్తున్నారు. ఇది ఇంకా ఉధృతంగా చేయాలి. ఇంకా ఉధృతంగా చేయాలంటే ప్రజలందరూ రాజకీయ సంక్షోభం తీసుకురావాలి. ప్రతి రాజకీయ నాయకుడిని కూడా నిర్బంధంలో 2 రోజులు పెట్టేమనండి. వాళ్ళ ఇంటికి కరెంటు, ఫుడ్, నిత్యావసర వస్తువులు ఏమీ లేకుండా ముందు ఆఫ్ చేసేసేమనండి. ఏమీ లేదు, రాజకీయ స్తబ్దత తీసుకొచ్చేయాలన్నమాట. తీసుకొచ్చేస్తే ఒక రాజకీయ ఈ పొలిటికల్ ఇన్సఫిషియెంట్ అప్పుడు ఆ కేంద్రంలో షేకింగ్ వస్తుంది. మానవ హక్కుల ఉల్లంఘన కింద రాదా? అది వచ్చినా ప్రజల్లో ఉంది కదా. ఏ కేసు ఉండదు, ఇప్పుడే చెప్పారు కదా మనకి. ప్రజల్లోంచి ఏ చేసినా కూడా ఇప్పుడు ప్రజా ఉద్యమం కాబట్టి కేసులే లేవు అని చెప్పేసినారా కాబట్టి దాన్ని ఉపయోగించి మనమే చేయమండి. వాళ్ళకి ఇవ్వాల్సిన నిత్యావసర వస్తువులు కానీ ప్రతిదీ వాళ్ళు స్తంభించారు. ఆల్రెడీ వీరభద్ర స్వామి గారు ఏపీ ఎన్జీఓలు చెప్పడం జరిగింది, విద్యుత్ ఉద్యోగులు చెప్పడం జరిగింది, మున్సిపల్ ఎంప్లాయీస్ కూడా నేతల ఇళ్లకి కరెంటు, మంచినీరు, ఇతర సౌకర్యాలన్నీ కూడా నిలిపివేయడానికి రంగం సిద్ధం చేసుకున్నారు. ఒకవేళ కేబినెట్ లో బిల్లు కానీ ప్రక్రియ పెడితే కనుక జరగబోయే పరిణామాలు ఇంకా ఎలాంటి స్టెప్స్ ఉన్నాయి? మనం ఈ ఉద్యమాన్ని శాంతియుతంగా ముందుకు తీసుకెళ్ళడానికి ఇంకా ఎలాంటి మార్గాలు ఉన్నాయి? ఇప్పటిదాకా అనుసరించిన మార్గాలు ఏమైనా ఉన్నాయా? శాంతియుత మార్గం అనేది ఇంక లేదండి. శాంతియుతంగా వెళ్ళి చర్చలతో అయ్యే పనేం కాదు. ఎందుకంటే సెంట్రల్ వాళ్ళు ఆల్రెడీ డిసైడ్ చేశారు, మాకు బీజేపీ వాళ్ళు సపోర్ట్ ఉంది. ఆల్రెడీ 2 సార్లు మీరందరూ కూడా సముఖత వ్యక్తపరిచారు. ఈ బిల్లు పెడతామనేది జరుగుతుంది. ఆమోదం చేస్తే సోనియా గాంధీ, ప్రణబ్ ముఖర్జీ ఎవరైతే మొత్తం ప్రతి ఒక్కళ్ళు చెప్తూనే ఉన్నారు. అంచేది ఆ ప్రక్రియ కాదు. ఇప్పుడు మాత్రం మనం చేయాల్సిన మెయిన్ హైదరాబాద్ గురించి మనం ఆలోచించాలి. ఓకే, మీ దగ్గర సుబ్బారావు గారు మీరు చెప్పండి. ఇప్పుడు ప్రజలు ఏ విధంగా ఉద్యమించాల్సిన తరుణం ఆసనమైంది? ముఖ్యంగా ఈ బిల్లు ప్రక్రియ ఆగే అవకాశం ఉందని మీరు భావిస్తున్నారు? ఎంతో సీనియర్ మీరు, ఇటు న్యాయవాదిగా, అటు బిజినెస్ మ్యాన్ గా కూడా అన్ని రకాలుగా అనుభవం ఉన్న వ్యక్తిగా మీకేమనిపిస్తుంది జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే? ప్రజాగ్రహానికి వ్యతిరేకంగా వెళ్తే ఏ ప్రభుత్వమైనా కొట్టుకుపోతుందండి, అది మాత్రం డ్యామ్ షూర్ అండి.
అయితే ఇంకా తీవ్రత చేయాలి అంటే ఇప్పటిదాకా ప్రజలు శాంతియుతంగానే చేస్తున్నారు. 6 కోట్ల మంది ఒక్కసారి ఒక్క రోజు పాటు నిరాహార దీక్ష చేస్తే ఈజ్ వరల్డ్ ఫేమస్ అవుతుంది. 6 కోట్ల మంది ఒకరోజు పొద్దున సాయంకాలం దాకా నిరాహార దీక్ష చేశారనుకోండి, ఏమవుద్దండి? ఓకే, ఇప్పుడు అందరూ కలిసి అల్టిమేటం ఇచ్చి ఎమ్మెల్యేలకి, ఎంపీలకి, మినిస్టర్లకి అల్టిమేట్ ఇచ్చి ఈ వ్యవహారం చేసేదాకా మీరు ఆమరణ నిరాహార దీక్ష ఢిల్లీలో చేయండి అని అన్నారనుకోండి, ఏం చేస్తారండి వాళ్ళు? ప్రజల వైపు చాలా ఐడియాలు ఉంటాయండి. వాళ్ళు ఎవరో ఒకళ్ళు తెలివైన వాళ్ళు ఉంటారు, ఎవరో ఒకళ్ళు లీడ్ చేస్తారు. అటువంటిది ఏం లేదండి. కాకపోతే వాళ్ళ సహనాన్ని పరీక్షించకుండా ఈ రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ముందుకు వచ్చి దాన్ని సెటిల్ చేసుకోవడం చాలా మంచిదండి. ఇకపోతే సోనియా గాంధీ గారు మాకు ఆ సపోర్ట్ ఉంది, ఈ సపోర్ట్ ఉంది అని ఈయన మేకపోతే గాంభీర్యమేనండి ఆవిడ. అంతకుమించి అందులో ఏం లేదండి. ఆ పక్కన ఉన్న రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు రాంగ్ డైరెక్షన్ ఇచ్చారేమో నేను అనుకుంటున్నాను. ఈ రోజు కాంగ్రెస్ పరిస్థితి ఏంటంటే ముందు గొయ్య వెనకాల నుయ్య అనే టైపులో తయారైందండి. సార్, ఇప్పుడు సుబ్బారావు గారు, మన మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు ఈ తరహా ఉన్న అంత స్థాయి ఉన్న వ్యక్తులు కూడా కేంద్ర మంత్రుల స్థాయి ఉన్న ఒక పల్లం రాజు అనే వ్యక్తి ద్వారా సోనియా రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ తీసుకోవడానికి ఒక లాబింగ్ ప్రయత్నం చేయాలని వీళ్ళందరూ నిన్న సమావేశమయ్యి ఒక నిర్ణయం తీసుకున్నారు. అంటే సోనియా ముందుకు వెళ్ళడానికి కూడా జంకుతున్న ఈ నాయకులు మనకి బిల్లు ఆపగలరని నమ్ముతున్నారా? మీరు చెప్పిన పాయింట్ చెప్పాలంటే వీళ్ళకి విలువ లేదన్నట్టుగానే తయారైందండి. అక్కడ కనబడుతుందండి మాకు. వీళ్ళెవరికి కూడా సోనియా గాంధీ దగ్గర ఒక అపాయింట్మెంట్ తెచ్చుకుంటానికే ఆరోగ్యరీత్యా అపాయింట్మెంట్ ఇవ్వలేదంటే సహజం అండి. కానీ వీళ్ళు దీని నిమిత్తం అపాయింట్మెంట్ ఇచ్చినా మీరు తెలంగాణ గురించి మీరు మాట్లాడితే మిగతా విషయాలు వింటాను ఇలా మాటలు చెప్పింది కూడా వీళ్ళు విలువ లేనట్టే. అటువంటి సిచ్యువేషన్లో అలా పోస్టులో ఉండటం వేస్ట్ అండి. రిజైన్ చేసి వచ్చి ప్రజల్లోకి వస్తే సెంట్రల్ గౌరవంగా ఉంటుందండి. వీళ్ళు ఎన్నిసార్లు కాంగ్రెస్ పార్టీలో ఉండండి, కొత్త పార్టీ పెట్టినండి, ఇతరత్ర పార్టీలో జాయిన్ అయిపోండి, వాళ్ళకి మళ్ళీ వాళ్ళు నెగ్గుతారండి వాళ్ళు. అయితే ఇంకో విషయం కూడా ఉందండి. వీళ్ళు రాజీనామా ఎప్పుడైతే చేసి ప్రజల్లోకి వచ్చేసారో వాళ్ళు ఇక్కడికి వస్తారండి, గవర్నమెంట్ ఇక్కడికి వస్తుందండి. ప్రజల వద్దకు పాలన అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఎలాగైతే పెట్టారో అట్లాగే వీళ్ళు వస్తారండి. దిగ్బంధం చేస్తే ఏం చేస్తారండి? రైల్వే స్టేషన్లో ట్రైన్లన్నీ ఆఫ్ చేశారు. గుజరాత్లో గుజరాత్స్ ఏం చేశారండి? 3 రోజుల పాటు రోడ్డు మీద ట్రైన్లన్నీ ఆఫ్ చేశారండి, పట్టాలు పీకేశారండి. కేంద్ర ప్రభుత్వం ఎలక్ట్ అయ్యి గబగబా దానికి సాల్వేషన్ చూడరా బాబు అని అన్నది చేశారండి. ఇది అంతే. ఇది ఏంటంటే గవర్నమెంట్, కాంగ్రెస్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ ఏదో సీమాంధ్ర ప్రజలు ఉద్యోగం గొడవలు ఏం చేయరు. ఒకవేళ స్ట్రైక్స్ కానీ ఇటువంటి ఇతరత్ర ఏమన్నా 15 రోజులు తప్పితే నెలలు ఉండొచ్చు, పెద్ద మనం బొజ్జో పెట్టి ఇచ్చిందని అన్న టైపు ఆలోచన ఒక సలహా ఏదో ఇచ్చి ఉంటారండి. వాళ్ళు ఏదో చేసుకుని ఉంటారండి. ఇందులో ఎవరెవరైతే ఈరోజు స్ట్రైక్ మేము రిజైన్ చేయను అన్నారో ప్రజల దృష్టిలో ఏంటంటే వాళ్ళ స్వార్థాల గురించి వాళ్ళు నిలబడుతున్నారు. వాళ్ళ ఇండస్ట్రీస్ గురించి, వాళ్ళ ఫ్యాక్టరీల గురించి, లేదా వాళ్ళ కన్స్ట్రక్షన్ కంపెనీల గురించి, లేదా ఇతరత్ర లాభాల గురించి వాళ్ళు తందనతన అంటున్నారు అన్న టైపులోనే ప్రజల్లో ఉన్నది అండి. ఇంకేదంటే ఎన్టీవీ ఉంది కదా, ఎన్టీవీ 7 వాళ్ళు ఏ మినిస్టర్లకి, ఏ ఎంపీలకి, ఏ ఎమ్మెల్సీలకి, ఏ ఎమ్మెల్యేలకి ఎటువంటి కంపెనీలు ఉన్నాయో అన్ని కూడా ఫుల్ డేటా ఇచ్చారండి. దాన్ని బట్టి ప్రజలకు తెలుసండి. ఫైనల్ గా మనకు ఉద్యమ తీవ్రత అనేది తగ్గదండి. ఇది దాన్ని చెడగొట్టడానికి చాలా మంది ప్రయత్నాలు చేస్తారు. విభజన ఆగే అవకాశం ఉందంటారు. 99.99% ఉందండి. మళ్ళీ మీ దగ్గర బాలసుబ్రహ్మణ్యం గారు ఫైనల్గా ఇచ్చే మెసేజ్ అంటే, ఇప్పుడు అడ్వకేట్ చేసి 28న హైదరాబాద్ చలో హైదరాబాద్ కార్యక్రమం తీసుకుంది. దీనికి అడ్వకేట్స్ నుంచి ఎలాంటి స్పందన ఉంది? ఆల్రెడీ ఏపీ ఎన్జిఓలు వెళ్ళి వస్తుంటే వాళ్ళ మీద వెళ్ళినప్పుడు కూడా వచ్చినప్పుడు కూడా దాడులు జరిగాయి. మీరు ఏ విధంగా ఎదుర్కోవడానికి ప్రిపేర్ అవుతున్నారు? ఈ ప్రాంత వాసులందరి అభిమతాన్ని, మనోవేదాన్ని హైదరాబాద్లో రిప్రజెంట్ చేయడానికి ఏ విధంగా జాగ్రత్తగా వెళ్ళి రావడానికి ప్రణాళిక సిద్ధం చేసుకుంటారు? అఫ్ కోర్స్ మీరు అన్నది కరెక్టే అండి. ఇప్పటికీ మనం చూసాం తెలంగాణలో ఎన్ని గొడవలు జరుగుతున్నాయో. ఏపీ ఎన్జిఓస్ అనివ్వండి, సీమాంధ్ర వ్యక్తి అంటే రాళ్లు రువ్వి కత్తులతో పొడిచిన రోజులు కూడా మనం చూసాం. గత 3 ఏళ్ల నుంచి ఈ తీవ్రతను మనం చూస్తున్నాం. మీరు అన్నది కరెక్టే. మీటింగ్ జరుగుతుంది, మీటింగ్ మటుకు విజయవంతం అవుతుంది. ఎన్ని ఒడిదుడుకులున్నా ఏమున్నా సరే ప్రతి న్యాయవాది, సీమాంధ్ర న్యాయవాది కోరుకునేది మాకు సమైక్యాంధ్ర కావాలని అనుకుంటున్నారు. కాబట్టి కంపల్సరీగా ప్రతి ఒక్కళ్ళు వెళ్తారండి. ఎన్ని ఒడిదుడుకులున్నా తట్టుకొని తిరిగి వస్తారండి. వస్తాం కూడా. ఈ కార్యక్రమం ద్వారా ఫైనల్గా మీకు ఇచ్చే మెసేజ్ ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు చెప్పారు సుబ్బారావు గారు కానీ అందరూ కానీ నిత్యావసరాలు స్తంభింప చేస్తాం ప్రజానాయకులకు అని చెప్పారు. ఇప్పుడు ఏపీ ఎన్జిఓస్ అవనివ్వండి, న్యాయవాదులు కానివ్వండి, విద్యార్థులు అవనివ్వండి, నాకు తెలిసినంత వరకు ఈ ఉద్యమాన్ని ముందర చేయాలంటే ప్రతి జేఏసీ కూడా సమైక్యమై
మొత్తం సీమాంధ్ర జేఏసీ కింద ఏర్పడిన రోజునే ప్రతి ఉద్యమానికి ఒక అర్థము సిద్ధాంతం ఏర్పడుతుందండి. నాకు తెలిసినంత వరకు ప్రతి రాజకీయ పార్టీ వ్యక్తి కానివ్వండి, అందరూ సమైక్యం అయిన రోజున ఈ ఉద్యమానికి ఒక స్ఫూర్తి దశా నిర్దేశం అనేది వస్తుందండి. స్వామి గారు మీ ఫైనల్ మెసేజ్ ఏంటి? నా ఫైనల్ మెసేజ్ ఏంటి, ఈ రోజుని రాజమండ్రిలో కానివ్వండి, ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద ప్రజలు చాలా ఇబ్బందులు పడిపోతున్నారు ఈ యొక్క ఉద్యమం వల్ల. ఉద్యమం ప్రజల్లో ఉత్సాహాన్ని తీసుకురావాలి, ఇంకా ముందుకు తీసుకురావడానికి ప్రయత్నించాలి, కానీ ఉద్యమం ఆ విధంగా నడవాలి. కానీ చాలా ట్రబుల్ పెట్టేసి ప్రజలను ఇబ్బందికరమైన పరిస్థితుల్లో తీసుకురాకుండా మనం కూడా ఈ యొక్క ప్రయాణికులు ఎంతో ఇబ్బంది పడుతుంది ఆర్టీసీ స్ట్రైక్ వల్ల. ఆర్టీసీ వాళ్ళందరూ కూడా ఉద్యమంలో ఉండటం వల్ల ఏ ఊరు వెళ్ళాలన్నా కూడా 100 రూపాయలు 200 రూపాయలు ఏంటి వాళ్ళ కోసం మనందరి కోసం కలిపి చేస్తున్న ఉద్యమం కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఆలోచించాలి. ఈ ఆటో వాళ్ళైనా, బస్సులైనా, ప్రైవేట్ బస్సెస్ అయినా సరే, కారుల్లో వెళ్ళే వాళ్ళ, ఆటో వాళ్ళ, స్కూటర్స్ మీద వెళ్ళే వాళ్ళైనా సరే, మనం కొంత రోడ్డు మీద ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఉంటే, సార్ మీరు ఎక్కడికి వెళ్ళాలి, అమలాపురం, రావులపాలెం, కొద్దిగా కోఆపరేషన్ మనం చేసుకున్నట్టయితే వాళ్ళందరూ కొద్దిగా రిలాక్స్ అవుతారు. ఈ ఆటో వాళ్ళైనా సరే, ప్రైవేట్ బస్సులైనా సరే కొంతవరకు తగ్గించి ఉధృత ఏం చేద్దాం, వాళ్ళు కూడా చేసే స్ట్రైక్లు. ఆల్రెడీ ఛానల్ తరఫున ప్రతాప్ గారు నేను అపీల్ చేయడం కూడా జరిగిందండి, అందరికీ కూడా అపీల్ చేయడం జరిగింది. కొద్దిగా ప్రతి వాళ్ళు ప్రజలందరూ కూడా అందరూ కూడా యూనియన్ లో కూడా ఒక రెజల్యూషన్ పాస్ చేసి ఒకళ్ళకొకళ్ళు కోఆపరేట్ చేసుకునే స్ట్రైక్ లో ఉంది కాబట్టి ఆటో యూనియన్ కూడా చర్చకు వచ్చింది. ఉద్యమం చల్లార్చకుండా ఫైనల్ గా నేను ఇచ్చే మెసేజ్ ఏంటంటే, ఇప్పుడు అటు తెలంగాణలో కూడా ఇటు కోస్తా ఆంధ్రలో కూడా కాంగ్రెస్ పార్టీ చిచ్చు పెట్టింది. ఎందుకంటే ఎలాగైతే వాళ్ళకి ఒక యాజిటేషన్ జరుగుతున్నా ఏం జరుగుతున్నా సరే వాళ్ళకు ఒక స్పెషల్ బ్రాంచ్ ఏదో పోలీస్ ద్వారా ఒక ఇన్ఫర్మేషన్ తెచ్చుకుని వాళ్ళ ఫైల్ ద్వారా వీళ్ళు ఏదైనా మూవ్ అవుతుంటారు. అలాగే ఇక్కడ వీళ్ళు శ్రీకృష్ణ కమిటీ వేసి శ్రీకృష్ణ 90 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అపరిమితమైన మేధావం రాష్ట్రం అంతా తిప్పి ఒక రిపోర్ట్ తెప్పించుకున్నారు. మీరు ఇలా చేసినట్టయితే చాలా విపరీత పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని ఖచ్చితంగా చెప్పింది. కంక్లూడ్ చేయండి సార్. అదే శ్రీకృష్ణ కమిటీ. మరి దాని ప్రకారంగా మీరు ఫాలో అవ్వకుండా ఇవాళ మీరు చేసిన తప్పుని ఇంకా మొన్నటిదాకా తెలంగాణలో చిచ్చు పెట్టారు, ఇప్పుడు కోస్తా ఆంధ్రలో చిచ్చు పెడుతూ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థని సర్వనాశనం అయిపోతుంది. మొన్నటిదా అంటే మన తెలుగు మాట్లాడే ప్రజలందరూ కూడా అన్ని రకాలుగా నష్టపోతున్నారు. ఈ చిచ్చుని ఇప్పటికే చాలా నష్టపోయాం కాబట్టి ఇప్పటికైనా సమైక్యాంధ్ర కింద ఉంచి ఈ చిచ్చుని ఆర్పడానికి ప్రయత్నించాలి ఖచ్చితంగా. కాంగ్రెస్ పార్టీ అయితేనండి ఈ సమైక్యాంధ్ర ఉద్యమం 49 రోజులు ఎంత అయింది. ఈ తాకిడి అంతా అధిష్టానం దృష్టిలో ఉంది. దీని మీద సమగ్రంగా పరిశీలించి ఒక నిర్ణయం తీసుకుంటుంది. చివరిగా నేను చెప్పేది ఏంటంటే, కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కానీ, కాంగ్రెస్ పార్టీ నాయకులకు కానీ ఈరోజు తెలంగాణ ఉద్యమం రావడానికి కేవలం టీఆర్ఎస్ అని వాళ్ళు చెప్పుకుంటున్నారు. ఈరోజు మనం చూస్తూ ఉంటే గత 3 సంవత్సరాల నుంచి ఒకే మాట, ఈరోజు ఒక జయప్రకాష్ నారాయణ గారిని ఈరోజు సమైక్యవాదులు అడ్డుకున్నారు. ఈరోజు అంత దారుణంగా ఆయన అడ్డుకుని వెనక పంపే పరిస్థితి వచ్చిందే. ఆ రోజు ఈటెల రాజేంద్ర టీఆర్ఎస్ శాసనసభ పక్ష నాయకుడు డ్రైవరు జయప్రకాష్ నారాయణ కొడితే అడిగినోడు ఎవడండి? ఈరోజు హరీష్ రావు ఆంధ్రాభవన్ ఢిల్లీ వెళ్ళి ఆంధ్రాభవన్లో ఒక దళితుడిని చూడకుండా అతన్ని దవడ మీద కొట్టి అంత అహంకారపూరితమైన దాడి చేస్తే అడిగినోడు ఎవడండి? ఈరోజు టీఆర్ఎస్ అంత భౌతిక దాడులు చేస్తుంటే ఈరోజు టీఆర్ఎస్ మాటలో నమ్మి కొంతమంది కాంగ్రెస్ పార్టీ కురువృద్ధ నాయకుల లాబింగ్తో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కూడా తప్పు చేసింది. ఎక్కడో వాళ్ళ మాటలు బట్టి ఈరోజు ఒక నిర్ణయం తీసుకుంది. నేను చెప్పేది ఏంటంటే, కాంగ్రెస్ పార్టీ కూడా ప్రజా అభిప్రాయ సేకరణ చేయమనండి, ప్రజా ఆగ్రహం పరిశీలించమనండి, దాన్ని బట్టి నిర్ణయం తీసుకుని ప్రజల పక్షాన కాంగ్రెస్ పార్టీ ఉండాలి. అంతేగాని కాంగ్రెస్ పార్టీ పక్షాన ప్రజలు ఉండడం కాదండి. ప్రజల ఆగ్రహం చూశారు, ప్రజా కాంక్ష కోరి కాంగ్రెస్ పార్టీ సరైన నిర్ణయం తీసుకుంటుందని నా ఆశ, నా అభిమతం, నా శ్వాస, నా ఊపిరి అదేనండి. ఏదైనా కుటుంబంలో కుటుంబం పెద్ద ఏం చేస్తాడంటే, కలిసి ఉంటే కలదు సుఖం అని చెప్పేసి ఒక సూత్రంతో ముందుకు వెళ్తాడు. ఏం చేయదంటే వాళ్ళ కొడుకులు కోడళ్ళు ఎవరైనా సరే అదృష్టవంతులు ఎవరు ఉన్నారనుకోండి, వాళ్ళ ద్వారా కుటుంబం అభివృద్ధి చెందుతుంది. అలాగే మన ఆంధ్రప్రదేశ్లో కూడా ఆ రోజు పెద్దలందరూ కలిసి, తెలుగు వాళ్ళందరూ కలిసి ఉంటే మంచిదే, అభివృద్ధి బాగా చెందుతామన్న ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ని పెట్టారండి. కర్నూలు నుంచి రాజధాని తీసుకొచ్చి పెట్టారండి.
అదే సూత్రాన్ని పెద్దలు చెప్పిన దాన్ని ఇప్పుడున్న వాళ్ళు ఆచరించడం మానేసి పొలలు పెట్టి విడగొడుతున్నారండి. నేను చెప్పేది ఏంటంటే కలది ఉంటే కలదు సుఖం అనే సూత్రం మీద ముందుకెళ్తేనే అభివృద్ధి చెందుతుంది. ఓకే, ఒకసారి ప్రతాప్ గారి దగ్గరికి వెళ్లే ముందు ఒక్కసారి జయప్రకాష్ నారాయణ మీద ఈరోజు జరిగిన దాడి, తర్వాత ఆయన యాత్ర రద్దు చేసుకున్న వీడియో క్లిప్ మనం ఒకసారి చూసిన తర్వాత చర్చ చివరి దశకు వెళ్తాం. సామరస్యంగా పరిష్కరించిన సంస్కృతి ఇంకా పూర్తిగా రాల. స్వతంత్రం వచ్చినాక తొలితరంలో గొప్ప నాయకత్వం ఉన్న కారణంగా, జాతీయ పోరాట వారసత్వ కారణంగా కొంత ప్రయత్నం జరిగింది. కానీ కులం, మతం, ప్రాంతం ఈ మూడు వచ్చేసరికి ఇక నాకు లాభం అయితే మీకు నష్టం, మీకు లాభం అయితే నాకు నష్టం అన్నప్పుడు ఎట్లా ఒకట్లా కూర్చుని ప్రజాస్వామ్యబద్ధంగా తర్కంతో వాస్తవాలతో చర్చించుకుని పరిష్కారం చేసుకోవాలన్నది ఇంకా ఈ దేశంలో అంతర్లీనం కాల. గాంధీ గారు ఉన్నంత కాలం ఆయన ప్రభావం వల్ల కొంత జరిగింది. ఆ తర్వాత ఉన్న కొద్దికి మన దగులుబాజీ నాయకత్వం వల్ల ఎంతసేపటికి కులం, మతం, ప్రాంతం పేరుతో ఓట్లు దండుకోవాలి, ద్వేషాన్ని నింపాలని తప్ప ప్రజల ప్రయోజనాలను కాపాడాలనే తత్వం లేకపోవడం చేత ప్రైమోడియల్ లాయల్టీస్, ఈ రకమైనటువంటి ఈ వాసనలు బాగా బలంగా ఉన్న దేశంలో ఈ తాత్కాలికంగా ఆవేశానికి గురి చేయడం చాలా తేలిక. ఉదాహరణకి రాజస్థాన్ లో గుర్జర్లు, మేనాలు రిజర్వేషన్ల కారణంగా రాష్ట్రం మొత్తాన్ని గందరగోళంలో ముంచెత్తారు. ఢిల్లీ పక్కన ఉంది కాబట్టి ఢిల్లీ నగరాన్ని కూడా సంక్షోభంలో ముంచెత్తగలిగారు. అట్లాగే ఇప్పుడు మనం ముజఫర్నగర్ లో చూస్తున్నాం. స్వతంత్రం వచ్చాక 66 ఏళ్లకి మతం పేరుతో ఒకళ్ళనొకళ్ళు నరుక్కునే పరిస్థితి వచ్చిందని చెప్పంటే దానికి పార్టీలు వత్తాసుపలికి రెండు పక్కలా కూడా వెనకాల నిలుస్తున్నాయంటే మనం చూస్తున్నాం. ప్రాంతం విషయం మన రాష్ట్రమే దృష్టాంతం. కాబట్టి ఒక లేఖి రాజకీయ సంస్కృతికి ఎంతో భిన్నత్వము, వైవిధ్యం ఉన్న దేశంలో అందరి సమస్యల్ని, అందరి భావాలను అర్థం చేసుకుని సమగ్రమైన పరిష్కారం తీసుకొచ్చేటువంటి శక్తి రాజకీయానికి లేకపోవడంతో రాజకీయం మౌలికంగా తన బాధ్యతను విస్మరించి ఎట్లగొట్ల ఈ పూట ఓట్లుస్తే చాలు దేశాన్ని దోచుకోవచ్చనే భావం ఉండటంతో ఇవన్నీ తలెత్తున్నాయి. దానికి ప్రధానంగా రాజకీయం బాధ్యత తీసుకోవాలి. రెండోది, సమాజంలో కూడా ఆలోచన పరులు మనకు ఎన్ని సమస్యలు కూడా రాజ్యాంగం అనుకున్నప్పుడు, స్వేచ్ఛ అనుకున్నప్పుడు వాస్తవాధారంగా సమగ్రమైన చర్చల ద్వారా తప్ప బలప్రయోగం ద్వారా ఈ ప్రాంతంలో ఈ మాట, ఆ ప్రాంతంలో ఆ మాట ఒకళ్ళు తన్నుకోవటం అంటే అంతర్యుద్ధం తప్ప ప్రజలకు ఫలితాలు రావని అర్థం చేసుకోవాలి. ఖచ్చితంగా సమాజంలో ఆ పరిణితి వస్తుందని విశ్వాసం నాకు ఉన్నది. ఇప్పటికి కూడా 100కి 90-95 మంది సమగ్రంగా మనం కూర్చుని పరిష్కారం చేసుకోవాలన్న ఆలోచన ప్రతిగా ఉంటుంది. కానీ 5గురు ఎప్పుడు కూడా వాళ్ళ వాయిస్ చాలా బలంగా ఉంటుంది ఆ రోజున. దాని తగ్గట్టు మీరేమనుకోకపోతే మీడియా కూడా 100 మంది అంతా ప్రశాంతంగా ఆలోచించమడితే ఒక్కళ్ళు అరవడం మాట్లాడితే ఆ ఒక్కడి మీద దృష్టి మరుగుతుంది. అదే మీరు రోజుకు 1000 సార్లు చూపెట్టేసరికి అయితే దేశం అంతా అల్లకల్లం ఉందనే భావం కూడా కలుగుతుంది. ఈ మొత్తం కూడా మన భాగస్వామ్యం, అందరి భాగస్వామ్యాన్ని మనం గమనించాలి. వెల్కమ్ బ్యాక్ ప్రతాప్ గారు. చూశారు కదా ఈ పరిణామాలన్నిటి మీద మీ కామెంట్స్ ఏంటి? జేపీని తెలుగుదేశం యాత్రని అడ్డుకోవడం జరిగింది. ఆయన ఈ పరిస్థితుల్లో నేను యాత్ర చేయలేని నిర్వహించి తాత్కాలికంగా వాయిదా వేశారు. థ్యాంక్స్ టు సమైక్యాంధ్ర ఉద్యమం జేపీనే మార్చగలిగింది మన ఉద్యమం. అక్కడ ఉన్న ప్రజలు ఆ బాధని జేపీ నిన్న మాట్లాడిన మాటకి ఇవాళ మాట్లాడిన మాటకి చాలా తేడా వచ్చింది. సో థ్యాంక్స్ టు సమైక్యాంధ్ర ఉద్యమం. హిప్ హిప్ ఇలా ఉండాలి. ఇందాక మీరు ఇప్పుడు నిన్న పురంధరేశ్వర గారు ఒక ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ మా వల్లే ఆంటోనీ కమిటీ వేశారు అని అన్నారు. ఆవిడ ఎంత తప్పు మాట. దిగ్విజయ్ సింగ్ 2వ రోజు చెప్పాడు ఆంటోనీ కమిటీ వేస్తున్నాం. అసలు ఆంటోనీ కమిటీ ఎవరండి? సిడబ్ల్యూసీ ఉన్న మెంబర్ 4 ఆంటోనీ కమిటీ. చట్టబద్ధత కూడా లేదు. చట్టబద్ధత కాదు అసలు. ఉన్నది ఎవరు? సిడబ్ల్యూసీలో ఉన్న 4 ఆంటోనీ కమిటీలో 4. ఇంకా అంతకన్నా అక్కడ మేము కాదని చెప్పి ఇక్కడ మేము అవునని చెప్తారు వాళ్ళు ఆంటోనీ కమిటీ. సో అక్కడ మనం కాంగ్రెస్ పార్టీ ఎంత కుచలంగా మాట్లాడుతుంది, ఎంత ఎట్లా మాట్లాడుతుందని అర్థం చేసుకోవచ్చు. అసలు నిన్న మొన్నటిదాకా కాంగ్రెస్ నాయకులు చాలా సందిగ్ధంతో అసలు పూర్తి స్వేచ్ఛతో రావట్లేదు. ఇవాళ నిన్న కొంచెం మొదలు పెట్టారు కాంగ్రెస్ నాయకులు పూర్తి స్వేచ్ఛతో. ఇంకా పూర్తి స్వేచ్ఛ లేదు. కారణం ఖచ్చితంగా అధిష్టానం నుంచి వచ్చిన ఆదేశాల ప్రకారం సీమాంధ్ర ఉద్యమం పక్క పెట్టండి అని అనొచ్చు. కానీ దానివల్ల ఇప్పుడు యాంటోనీ, ఇందాక మీరు అడిగారు యాంటోనీతో మన పల్లన్ రాజు గారు యాంటోనీ మేడం గారు సోనియా రాహుల్ అపాయింట్మెంట్ నా ఉద్దేశంలో. ఎందుకంటే రక్షణ శాఖ ఈయన చేశారు, యాంటోనీ చేశారు కాబట్టి వాళ్ళిద్దరికీ ఏమైనా కేసీఆర్ ఇంటి పక్క యాంటోనీ ఇల్లు, యాంటోనీ ఇద్దరు రోజు మాట్లాడుకునేవారు. అలాగే ఏమైనా పల్లన్ రాజు గారితో యాంటోనీకి చెప్పిస్తే ఏమైనా తగ్గుతారని ఈ ఉద్దేశం అయి ఉండొచ్చు. రాహుల్ గాంధీ, సోనియా గాంధీ అపాయింట్మెంట్ కోసం ఈ మంత్రులు, ఎంపీలు అందరూ కూడా పల్లన్ రాజు గారిని పంపిస్తున్నారు. ఎందుకంటే అందరూ వెళ్తే మళ్ళీ అందరూ డబ్బులు తినాలేమో అని చెప్పి ఒక ఆయన డబ్బులు తినేసి వచ్చేచ్చాము. అంతకన్నా మనం చేయడానికి ఇంతకన్నా ఏం లేదు. ఇప్పుడు ఈ ఉద్యమ స్వరూపాన్ని మార్చడానికి ఇది చాలా, నా ఉద్దేశంలో ఏంటంటే రాంబాబు గారికి మరి ఐడియా ఉందో లేదో తెలియదు, రేటింగ్ పాయింట్ ఆఫ్ చంద్రబాబు చాలా పెరుగుతుంది. ఇప్పుడు హైదరాబాద్ని నేను డెవలప్ చేశానని ఆయన ఎలా చెప్పాడో ఇవాళ చాలా మంది మళ్ళీ ఒకవేళ విభజన అంటూ జరిగితే చంద్రబాబు నాయుడు వస్తేనే
ఆంధ్రప్రదేశ్ మన సీమాంధ్రాలకు మంచి బాగా జరుగుద్దేమోనని ఒక విధమైన దాన్ని అపోహ అనకూడదు. ప్రజల్లో ఒక భావన వచ్చినట్టు వాళ్ళకి ఏమైనా రిపోర్ట్ వెళ్ళి ఉండాలి. అందుకనే ప్రతి చోట కూడా ఆఖరికి వైఎస్ఆర్సీపీ అయినా కాంగ్రెస్ వాళ్ళైనా ముందు అడ్డుకునేది చంద్రబాబు 2008 లెటరే తప్పితే మేము సిడబ్ల్యూసీ మీటింగ్ అయ్యాక మేము కామ్గా ఉన్నాము, మేము కూడా తర్వాత చెప్తామని చెప్పలేదన్న మాట అంటలేదు. ఇదే కాంగ్రెస్ నాయకులు ఇదే మొత్తం అందరిని అడిగినప్పుడు మీరు సిడబ్ల్యూసీ ఇది ఎందుకు వెనక్కి తీసుకోరని ఎందుకు అడగట్లేదు? చంద్రబాబు నాయుడు ఉత్తరాన్ని తీసుకోమంటున్నారు, వైఎస్ఆర్ సిపి ఉత్తరం తీసుకోమంటున్నారు, కాంగ్రెస్ నాయకులు ఎందుకు అడగట్లేదు? వాళ్ళ పార్టీని మీరు సిడబ్ల్యూసీ తీర్మానాన్ని వెనక్కి తీసుకోండి అని మొత్తం ఇవాళ ఎవ్వరు రిజైన్ చేసినా ఏ పరిస్థితుల్లో లేదు. ఆ రిజిగ్నేషన్స్ అన్న పార్టీ, ఆ రాజీనామాలు అన్న పార్టీ ఇందాక ఆయన చెప్పినట్టు ఆ మర్నాడు చేసుంటే ఆ రాజీనామాలకు విలువ ఉండేది. ఇవాళ రాజీనామాలు చేసినా రాజీనామాలు చేయకపోయినా ప్రజలు ఏమాత్రం విశ్వసించరు, రాజీనామాలు చేయకపోయినా విశ్వసించరు. కానీ కాంగ్రెస్ పార్టీ లేదు కేంద్ర ప్రభుత్వం దీన్ని ఇంకా ఇలాగ ప్రొలాంగ్ చేయడం అన్నది చాలా 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 తప్పు. దీని విషయం ఏదో తేల్చి అయ్యా తాంబూలాలు ఇచ్చే తన్నుకు సాగండి అన్నట్టుగానే అవుతుందా అవదా ఏం చేస్తారో ఒక తేల్చి చెప్పండి. అంతేగాని ఇలా నాంచుకెళ్తే ఎన్జిఓ సమ్మె చేస్తున్న వాళ్ళు కానీ విద్యార్థులు కానీ భవిష్యత్తు ఆంధ్రప్రదేశ్ ఇప్పటికే 2019 నుంచి అసలు ఆంధ్రప్రదేశ్లో స్ట్రైక్ లేని రోజు లేదు. పరిగిన ఆంధ్రప్రదేశ్ నుంచి బోల్డన్ని పరిశ్రమలు వెళ్ళిపోయి ఉన్నాయి. ఇప్పుడు ఒక్క మాట అండి, ఒక తండ్రికి 3 కొడుకులు ఉంటే 3 కొడుకుల్లో తండ్రి ఉద్యోగం పెద్ద కొడుకు ఇచ్చారనుకోండి, సపోజ్ ఏదో ఒక కారణాల వాళ్ళ హెల్త్ పాయింట్లో ఏదో అతను ఏమనుకుంటాడు, తండ్రి నా ఉద్యోగం నా పెద్ద కొడుకు ఇస్తే నా కుటుంబాన్ని మిగతా ఇద్దరు కొడుకుల్ని పెద్ద కొడుకు చూస్తాడని ఉద్దేశంలో అనుకుంటాడు. అలాగే ఇవాళ హైదరాబాద్ని ఎందుకు డెవలప్ చేసామంటే మన రాష్ట్ర రాజధాని సీమాంధ్ర అవ్వచ్చు, తెలంగాణ అవ్వద్దు, మన రాష్ట్ర రాజధాని. ఆ రాష్ట్ర రాజధానిని మనం డెవలప్ చేసుకుంటే మనకు రాబోయే తరాల వాళ్ళకి, రాబోయే భవిష్యత్తులో ఉన్న పిల్లలకి ఉద్యోగ అవకాశాలు కానీ పారిశ్రామిక రంగంలో కానీ దేంట్లైనా పెరుగుతున్న ఉద్దేశంలో తండ్రిలాగా ఇచ్చారు. అలాంటిది ఆ తండ్రి చెప్పిన మాట వినకుండా ఇద్దరు కొడుకుల్ని వదిలేసి, తల్లిని వదిలేసి, తండ్రిని వదిలేసి పెద్ద కొడుకు పెళ్ళాన్ని తీసుకుని వెళ్ళిపోతే ఎలా ఉంటుందో అలాగుంది ఇప్పుడు ఈ పరిస్థితి. థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రతాప్ గారు. సుబ్బారావు గారు, యాదవ్ గారికి, ఇనమూరి రాంబాబు గారికి, వీరభద్రస్వామి గారికి, బాలసుబ్రహ్మణ్యం గారికి ఛానల్ తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇది ఈరోజు మన సమైక్యాంధ్ర మీద జరిపిన చర్చ. రేపు మరో అంశంలో మరోసారి కలుద్దాం. అందరికీ సెలవు, నమస్కారం. ఓయి తెలుగువాడ పదాది వెలుగువాడ మన కలల పసిడి మేడ తగదింటి నడుమగోడ. ఓయి తెలుగువాడ పదాది వెలుగువాడ మన కలల పసిడి మేడ తగదింటి నడుమగోడ. కష్టాలెన్నో ఓర్చి గుండె మండి కినుకరేచి, అన్న కష్టాలెన్నో ఓర్చి గుండె మండి కినుకరేచి, సత్యాగ్రహణం చేసి ఒక తండ్రిని ధారపోసి దాయాదుల వెన్ను వంచి సొంత గడ్డ సమార్జించి తెలుగు జాతి పరుగు పెంచి సమైక్యతను నిర్వచించి ఇప్పుడు రాష్ట్రపటం చించి ఏమున్నది ఓయి తెలుగువాడ పదాది వెలుగువాడ మన కలల పసిడి మేడ తగదింటి నడుమగోడ. ఓయి తెలుగువాడ పదాది వెలుగువాడ మన కలల పసిడి మేడ తగదింటి నడుమగోడ. ఓ సోదరుడా ఓ నా చెలికాడా, ఇటురా ఓ సోదరుడా ఓ నా చెలికాడా, మనదే ఈ పెద్ద చెట్టు ఈ చల్లని నీడ, మనదే ఈ పెద్ద చెట్టు ఈ చల్లని నీడ. ఆంధ్రసీమ తెలంగాణ ఒక్కొక్కటొక ఊడ, ప్రతి ఊరు ప్రతి పల్లె తెలుగు చెట్టు కాడ. పట్టించావనుకో ఇప్పుడు వేరుపాటు చీడ, ఇంకేమున్నది
ఓయి తెలుగువాడ పదాది వెలుగువాడ మన కలల పసిడి మేడ తగడింటి నడుమగోడ ఓయి తెలుగువాడ పదాది వెలుగువాడ మన కలల పసిడి మేడ తగడింటి నడుమగోడ జాతి మహాయాత్ర ఇలా సాగే పోవాలి గాని జాతి మహాయాత్ర ఇలా సాగే పోవాలి గాని నడుమన మన అడుగులు తడబడిపోతే నడకలలో వడిపోతే మనకు చెడిపోతే గొంతుల శృతి విడిపోతే కలయిక సందడిపోతే ఒక స్నేహపు ముడిపోతే తడిపోతే ఏమున్నది 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 ఏమున్నదే ఓయి తెలుగువాడా ఓయి తెలుగువాడ పదాదే వెలుగువాడ మన కలల పసిడి మేడ నగదింటి నడుమగోడ ఓయి తెలుగువాడ పదాదే వెలుగువాడ మన కలల పసిడి మేడ తగదింటి నడుమగోడ ఓయి తెలుగువాడ ఓయి తెలుగువాడ